చెక్ 1 2 3 చెక్. ప్రైజ్ లార్డ్. యా. కీర్తన 61 అధ్యాయము 2వ వచనం చదువుదాం. నా ప్రాణము తల్లడిల్లగా నా ప్రాణము తల్లడిల్లగా దిగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను. భూదిగంతముల నుండి నేను మొరపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. నీవు నాకు ఆశ్రయముగా నుంటివి. ఎక్కలేనంత ఎత్తైన కొండకు నన్ను ఎక్కించుము. ఓకే. నీవు నాకు ఆశ్రయముగా ఉంటివి. ఇంగ్లీష్లో వెన్ ఐఎమ్ ఓవర్వెల్మ్డ్ విత్ టూ మెనీ థింగ్స్, లేకపోతే ప్రెషర్స్ ఫ్రమ్ ఎవ్రీ సైడ్, నాకు చేతకాని విషయాలు, లేకపోతే నా నా చే ఏమంటాము నాకు శక్తికి మించిన అంశాలు ఏదైనా నా చుట్టుముట్టినప్పుడు నేను పారిపోకూడదు, భయపడకూడదు వాటికి. అయితే ఎక్కడికి వెళ్ళాలి? ఇక్కడ 2 విషయాలు మనం అర్థం చేసుకోవచ్చు. లీడ్ మీ టు ద రాక్, ఇంగ్లీష్లో, దట్ ఈస్ హయ్యర్ దాన్ ఐ. 61 ఇంగ్లీష్లో నేను కూడా చదువుతాను. 61:2. లీడ్ మీ టు ద రాక్ దట్ ఈస్ హయ్యర్ దాన్ ఐ, for you have been a refuge for me, a tower of strength against the enemy. Let me dwell in your tent forever. Let me take refuge in the shelter of your wings. చాలా జాగ్రత్తగా విందాం. ఓకే, ఇక్కడ ఏమంటున్నాడు? ఎక్కడి నుంచి ప్రేయర్ చేస్తున్నాడంటే ఇతను, ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద ఎర్త్ ఐ కాల్ టు యూ వెన్ మై హార్ట్ ఈజ్ ఫెయింట్ అదర్వైజ్. హృదయము, మనస్సు కొన్నిసార్లు ఫెయింట్ అయిపోతాయి పరిస్థితులకి. చాలా బలహీనమైన సమయాలు మన జీవితాల్లో రావచ్చు, వీక్ మూమెంట్స్ అన్నమాట. ప్రార్థించడానికి సమయం, ఏమైనా శక్తి కూడా ఉండకపోవచ్చు. విశ్వాసంలో స్ట్రగుల్ అవుతుంటాం. లేకపోతే సాతాను ముప్పేట దాడి చేస్తుండొచ్చు. పరిస్థితులు, అనేక శోధనలు, సమస్యలు రావచ్చు. అయితే ఇక్కడ మనము ఇక్కడ క్రిస్టియన్స్ 2గా డివైడ్ అవుతుంటారు. కొద్దిమంది ఏమని ప్రేయర్ చేస్తారంటే, లార్డ్ లీడ్ మీ టు ద రాక్ దట్ ఈస్ హయ్యర్ దాన్ ఐ. వీటన్నిటికీ మించిన ఒక ప్లేస్కి నన్ను తీసుకెళ్ళి, ఒక రాక్ దట్ ఈస్ ది ఇటర్నల్ ఎవర్ లాస్టింగ్ రాక్. ఏంటది? యేసు ప్రభువారు. ఎవ్రీ అదర్ గ్రౌండ్ ఈజ్ ద సింకింగ్ శాండ్. అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన గోల్, అల్టిమేట్ గోల్ ఏంటంటే ఆ యొక్క క్రీస్తు అనే బండ మీద నిలబడటం అన్నమాట. ఆ బండ దగ్గరికి రావాలి. మిగిలిన ఏ గ్రౌండ్ అయినా కానీ, అది ఎంత ప్రామిసింగ్గా అనిపించినా, ఎవ్రీ అదర్ గ్రౌండ్ ఈజ్ జస్ట్ ఏ సింకింగ్ శాండ్ అన్నమాట. అది మునిగిపోద్ది, మనం ముంచేస్తుంది. ఆ పరిస్థితుల్లో మన ప్రేయర్ ఏమైందంటే, మన స్ట్రగుల్ ఏంటంటే, ప్రభువా నన్ను ఆ యొక్క బండ మీదకి నువ్వు తీసుకొని వెళ్ళు, బండ మీద నన్ను నిలబెట్టు. నిజానికి ఇంకొక విధంగా డైమెన్షన్లో చూసుకుంటే, ఆ బండ, ఎత్తైన బండ, కొండ, అది ఏంటంటే ఎక్కడది? జాయన్, మౌంట్ జాయన్ అన్నమాట. అక్కడికి నన్ను తీసుకెళ్ళు. మన గోల్ ఏంటంటే ఆ న్యూ జెరూసలేంలో హైయెస్ట్ ప్లేస్ అన్నమాట. అక్కడ ఎవరుంటారు అక్కడ? యేసు ప్రభువారి సింహాసనం ఉంటుంది అక్కడ. అవర్ గోల్ ఎప్పుడు కూడా ఈ ప్లేస్, దీంతో సరిపెట్టుకోండి. నేను చాలా మంది దే ఆర్ జస్ట్ సాటిస్ఫైడ్ జస్ట్ కమింగ్ టు ద చర్చ్కి ఆదివారం వస్తే వాళ్ళు ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. లేకపోతే ఈరోజు కొద్దిసేపు బైబిల్ చదువుకుంటే హ్యాపీ, ప్రేయర్ చేసుకుంటే హ్యాపీ, దేవునిలో ఏదైనా ఒక చిన్న పని చేస్తే అల్ప సంతోషాలు. ఇవన్నీ అల్ప సంతోషాలే. ఇవన్నీ నిజానికి మనల్ని ఏవి తృప్తిపరచు. మార్తా, షీ వాజ్ సో ఎక్సైటెడ్ టు సర్వ్ గాడ్. చాలా ఆశపడింది. అది చేస్తుంది, ఇటు పరిగెడుతుంది, అది చేస్తుంది, ఇది చేస్తుంది. ఇనిషియల్గా చాలా థ్రిల్లింగ్ ఉండొచ్చు మనకి. అవన్నీ కూడా కొద్దిగా మన సంతోషాన్ని ఇవ్వగలుగుతాయి. కానీ అవన్నీ కూడా తాత్కాలికమైన ఉద్దేశాలే, లేదా తాత్కాలికమైన సంతోషాన్ని ఇవ్వగలుగుతాయి. వాటితో చాలా మంది తృప్తిపరచబడతారు, చాలా అనుకుంటారు. డేవిడ్ ఈజ్ నాట్ లైక్ దట్.
ఐ వాంట్ ద ఏమంటాం ద హైయెస్ట్ ప్లేస్. నేను అక్కడికే వెళ్ళాలి. అక్కడ మౌంట్ జాయన్ అది హైయెస్ట్ ప్లేస్ అది. నేను న్యూ జెరూసలేంకి వెళ్ళాలి. మీరు చూస్తే కొత్త ఆకాశము, కొత్త భూమి, నూతన యెరూషలేం దేవుడు స్థాపించబోతా ఉన్నాడు. ఇప్పుడు కనిపించే భూమి, ఆకాశాలు నశించిపోతాయి. ఇప్పుడు ఇప్పుడు కనిపిస్తున్న ఈ యొక్క లోక వ్యవస్థ, ఇట్ ఈస్ దేవుడు ఏమంటాం చుట్టు మొత్తం ఇసిరి పడేస్తాడు. ఈ భూమి, ఆకాశం ఆయన సన్నిధి నుంచి పారిపోయే దినాలు రాబోతున్నాయి. మీరు కనిపించే ఈ ప్లెజర్స్, ఈ డబ్బు, ఈ యొక్క పొజిషన్స్, ఆస్తిపాస్తులు, ఈ పదవులు, ఇవన్నీ నాకు ఎంత ఫన్నీగా ఎంత నవ్వు వస్తూ ఉంటుంది. జనాలు కొట్టుకోవడం ఆస్తుల కోసం, లేకపోతే ఇతరులను తొక్కే ప్రయత్నాలు చేయటం. చూడండి మనిషి ఎంత ఏమంటాం ఇష్టానుసారంగా మాట్లాడతాడు, ఎంత అజ్ఞానంగా, లేకపోతే ఇక్కడే ఎల్లకాలం నేను బతుకుతానన్నట్లుగా మాట్లాడతాడు. రీసెంట్గా కదా, వెరీ అన్ఫార్చునేట్ టు హియర్, ఒక అతను పెద్ద ఆయన కదా, ఒక యోగా గురువు గారు, తను చాలా మాటలు మాట్లాడాడు. చాలా క్రైస్తవ్యాన్ని, యేసుప్రభు గారి గురించి ఎన్నెన్నో మాట్లాడాడు. ఆయనకి మరి చూస్తే ఈరోజు ఆయనకి బ్రెయిన్ ఆపరేషన్ అయింది, క్రిటికల్. అతను వయసు పెద్ద ఆయన, ఎప్పుడు చనిపోతామో తెలియని పరిస్థితుల్లో. అసలు అంటే మనిషి యొక్క హార్ట్ కండిషన్ గమనిస్తున్నారు. ఎంత మనము మూర్ఖంగా మనం కొన్నిసార్లు మాట్లాడుతుంటాము. ప్రైడ్ మానవుని జ్ఞానాన్ని చెరిపేస్తుందంట. సాతాను ద పర్ఫెక్ట్ క్రియేషన్, బ్లేమ్లెస్, బ్యూటిఫుల్, గ్లోరియస్ అన్నట్టు ఆ యొక్క అగ్ని మధ్యన, రాళ్ళ మధ్యన నడిచిందంట సాతాను. వాడి పేరేదో మాకు తెలియదు, మన తర్వాత పేరు చాలా మంది చాలా పేర్లు పెట్టారు. సో ద పర్ఫెక్ట్ క్రియేషన్, బ్లేమ్లెస్, పర్ఫెక్ట్ విజ్డమ్ ఉందంట ఆ క్రియేషన్కి. దేవుని తర్వాత ఇక అంత ఆనరు, అంత పొజిషను, ఆ స్థానము సాతాన్దే. వర్షిప్ లీడర్, మొత్తం ద హోల్ హెవెన్ని, హోస్ట్ మొత్తాన్ని వర్షిప్లో నడిపించేవాడు, దేవుని ఆరాధించేవాడు. కానీ గమనించారు ఏమైందో? వెన్ హీ లిఫ్టెడ్ అప్ ఇన్ హిజ్ హార్ట్, తన హృదయంలో తను హెచ్చించుకున్నప్పుడు పాతాళానికి తొక్కివేయబడ్డాడు ఆ క్షణంలోనే. అంటే ఏంటి, ఎంత అజ్ఞానం అది! అసలు క్రియేటర్, సృష్టికర్తతో సృష్టి సమానుడిగా చేసుకోగలుగుతుంది అసలు? ఫైనైట్కి ఎంత డిఫరెన్స్? ఇన్ఫైనైట్ డిఫరెన్స్, అనంతం ఆ యొక్క డిఫరెన్స్. ఇన్ఫైనైట్లీ బిగ్గర్ గాడ్ ఆయన, మనం ఫైనైట్లీ స్మాల్ బీయింగ్స్. దేవుణ్ణి ముందు మనము అసలు ఎట్లా జీవించాలి ఆయన్ని? అందుకే రోమపత్రిక 1లో మనం చూస్తాం, దేవునిగా మహిమపరచలేదు వారు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించను లేదు. దీస్ ఆర్ ద 2 కంప్లైంట్స్. మన జీవితాల్లో కూడా కాన్స్టెంట్ గా దేవుడు మనకి కంప్లైంట్ చేస్తే ఈ 2 కనిపిస్తాయి నాకు. దేవునిగా మహిమపరచాలి. ఎందుకు ఆయన ఆరాధించాలి? బికాస్ హీఈస్ గాడ్, ఐఎమ్ ఎ క్రియేషన్. నేను సృష్టిని అంతే. ఐఎమ్ జస్ట్ ఎ బ్రెత్, గడ్డి పూచలండి నా బ్రతుకు. ఒక ఏమంటాము, ఒక రవ్వ లాంటిది నాది. ఇసుక రేణువులో కూడా పోల్చలేను నేను ఈ సృష్టిలో. హీ సచ్ ఎ బిగ్ గాడ్, హీఈస్ గాడ్. ఎందుకు ఆయన్ని గణపరచాలి? ఎందుకు ఆయన ఆరాధించాలి? ఎందుకు ఆయన మహిమపరచాలి దేవునిగా? బికాస్ హీఈస్ గాడ్. హీ డిజర్వ్స్ ఆల్ ద గ్లోరీ, ఆనర్ అండ్ ప్రైజ్. ద హోల్ క్రియేషన్ అంతా కూడా ఆయన ముందు సాగిలపడి ఆయన ఆరాధిస్తూ ఉంటే తెలుసా? ద హోల్ క్రియేషన్, సృష్టి మొత్తం కూడా. మీరు చెట్లను చూడండి, ఏ చెట్లు అయినా కానీ వాడి యొక్క కొమ్మలు ఎలా ఉంటాయి, అవన్నీ ప్రభువుని స్తుతిస్తూ ఉంటాయి. పక్షులు, పశువులు అన్నీ కూడా దేవుడు అప్పుడప్పుడు కావాలనంట ఆయన ముఖాన్ని మరుగు చేసుకుంటాడంట పశువుల వైపు. బైబిల్ రాయబడింది కీర్తనలో, ఆయన కొద్దిసేపు తన ముఖమును మరుగు చేసుకోగానే జస్ట్ టెస్ట్ చేస్తాడంట, ఏం చేస్తే చూద్దాం అన్నట్టు. ఏం చేస్తాయి ఆ యొక్క యానిమల్స్ అన్నీ కూడా? ఏం రాయబడింది తెలుసా? కలవరం చెందుతాయంట. కలవరపడిపోతాయంట. దేవుని చూస్తూ ఉంటాయంట, ఆయన ఆరాధిస్తూ ఉంటే, ఆయన్ని గణపరుస్తూ ఉంటే సృష్టి మొత్తము కూడా. అయితే ఆయన పట్టించుకొని, ఆయన గణపరచని, ఆయన్ని మహిమపరచని వాడు ఎవడైనా ఉన్నాడంటే ప్రపంచంలో, దట్స్ మ్యాన్ అన్నమాట. మానవుడే. మానవుడికి దేవుడు ఆ ఫ్రీడమ్ ఇస్తే, ఆ యొక్క శక్తిని, ఎబిలిటీస్ని ఇస్తే, దేవుడిచ్చిన ఎబిలిటీస్ని, దేవుడిచ్చిన ఆ యొక్క శక్తిని, జ్ఞానమును
ఆ తెలివితేటల్ని బట్టి దేవుణ్ణే తిరస్కారం చేయడం, దేవుని మీదనే ఎదురుబాటు, దేవుణ్ణే లెక్కలేనితనం, మన ఇండిపెండెంట్ లైఫ్ అన్నమాట. దిస్ ఇస్ ఐ టెల్ యు గ్రేటెస్ట్ సిన్ ఇది. దేవుణ్ణి దేవునిగా మహిమపరచబడకపోవటం ఒక కారణము. రెండవ కారణము ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించకపోవటము. ఎన్ని విషయాలను బట్టి నువ్వు ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలో ఆలోచన చేశారా? ఈరోజు దేవుడు నాకేదో ఒక ఆన్సర్ చేయలేదని, డిలే అవుతుందని, లేకపోతే నాకేదో ఒక ట్రబుల్ వచ్చిందని, ఫర్ సమ్ రీజన్ షుడ్ ఐ కంప్లైన్, షుడ్ ఐ గ్రంబుల్ అగేన్స్ట్ గాడ్? I tell you, no, you should not. I should not. ఆయనకి థ్యాంక్స్ చెప్పడానికి నాకు లక్షల రీజన్స్ ఉన్నాయి, కోట్ల రీజన్స్ ఉన్నాయి. నాకు ప్రతి సెకండ్, నా అణువు, నా జీవితాంతం, యుగ యుగాలు ఆయన పాదాల మీద పడి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన తక్కువే. మనం చేసిన పాపానికి మనం వీఆర్ వర్దీ ఆఫ్ ద ఇటర్నల్ హెల్. అందులో అనుమానం ఏమి లేదు. సర్వోన్నతమైన మంచి దేవునికి వ్యతిరేకంగా ఎన్నెన్నో పాపాలు చేశారు. అయితే ఆయన కనికరం, ఆయన ప్రేమ, ఆయన దయ, ఆయన వాత్సల్యత, తన సొంత కుమారుని లోకానికి పంపాడు. ఆయన డినై చేయడం, ఆయనకి కృతజ్ఞతాస్తులు చెల్లించకపోవటం, ఆయన ఆరాధించకపోవడం, ఆయనకి ఏమంటాం, ఆయన మహిమపరచకపోవడం. ఎలాగా బైబిల్ సెలవిస్తుంది, తినినను త్రాగినను కూడా మనం ఆయనకి స్తుతులు చెల్లించాలంట, ఆయనకి మహిమ తీసుకురావాలంట. వీఆర్ క్రియేటెడ్ ఫర్ హిమ్. The one reason, the only one reason we are alive today is to bring glory to God. కేవలం ఆయన కొరకు, ఆయన చిత్తంలో ఆయన మహిమపరచడానికి తప్ప నీకు యాక్చువల్గా వేరే పర్పస్ లేదు, వేరే ఆబ్జెక్టివ్ లేదు మనకి అసలు చెప్పాలంటే. ఎందుకు బ్రతకాలి? ఎందుకు ఆయన అలౌ చేయాలి ఇంకొక రోజు బతకటానికి నన్ను? డూ యూ థింక్ యు ఆర్ వర్దీ టు లివ్ ఫర్ 100 years? అర్హులు మనకో దయచేసి. ఎందుకు, ఎలా అర్హత సాధిస్తాను? ఈరోజు యేసుక్రీస్తు వారిని చాలా మంది మోక్ చేస్తారు బాహాటంగా. వెస్టర్న్ కంట్రీస్లో డైరెక్ట్గా దేవునికి వ్యతిరేకమైన కార్యకలాపాలు. ఈరోజు ఈ మధ్యకాలం జరుగుతున్న పిచ్చి పనులు చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది నాకు. హీ అని పిలవకూడదు, షీ అని పిలవకూడదు అంటే జెండర్ దేవుడు ఏమంటాం తయారు చేసిన స్త్రీ పురుష లింగాలని ఎంత దారుణంగా మార్చేస్తారంటే, ఒకడు అంటాడు నన్ను హీ అని షీ అని అన్న వినిపించట్లేదు. సారీ, ఇప్పుడు వినపడుతుందా? యా, ప్రైజ్ ది లార్డ్. అందరూ వింటున్నారా? క్లియర్. థ్యాంక్ యూ. ట్రెండ్ ఎలా ఉంది తెలుసా ఇప్పుడు? జెండర్ అంటే మేల్ అండ్ ఫీమేల్ కదా, మనకు తెలియదు. ఓన్లీ అప్లికేషన్స్ చూస్తాం. ఒకప్పుడు మేలా ఫీమేలా ఉండేది. సరే, ఇంకోటి ఇప్పుడు ట్రాన్స్జెండర్ కూడా జరిగింది. ఇంకో కాలం కూడా పెడుతున్నాడు. ఇట్ దే అంటే ఒకడు అంటాడు వాడిని ఇట్ అని పిలవాలంట. నన్ను అసలు జెండర్తో పిలవద్దు, నేను మనిషిని కాదు, నేను కనీసం పశువును కూడా కాదు, నేను ఒక వస్తువు అంటాడు. వాడు ఎలా, నాకు ఆశ్చర్యం కలుగుతుంది. నవ్వాలో ఏడవాలో సాతాను ఎంత ఫుల్ చేస్తుందంటే, వాడిని ఏమని పిలవాలంట? నన్ను ఇట్ అని పిలవమంటాడు. ఇంకోటి నన్ను దే అని పిలవమంటాడు. దే అంటే THEY, సింగులర్ కాదంట, వాడు ప్లూరల్ అనమాట. హీ ఫీల్స్ దట్ ఐఎమ్ ప్లూరల్. ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి తర్వాత చెప్తా డీటెయిల్గా, ఎందుకు మొత్తం ఇప్పుడు సమయం కాదు. దిస్ ఇస్ నాట్ మై సబ్జెక్ట్. మనిషి యొక్క ఉద్దేశం ఏంటంటే, సాతానుతో కలిసి ఈ దినాల్లో మనిషి దేవునికి వ్యతిరేకమైన కార్యకలాప, దేవుని అవమానపరిచే కార్యకలాప. లిటరల్లీ ప్రియులారా, దేవుడు మరి నాకు అనిపిస్తుంది అసలు ఈ నరకం కాదు ప్రభా, దీన్ని 1000 రెట్లు ఇంక్రీజ్ చేసినా కానీ మానవుడికి తక్కువే అనిపిస్తుంది నాకు. ఒకడంటాడంట, ఇంత ప్రేమ కనికరము జాలిగలిగిన దేవుడైతే మనుషుల్ని నరకంలోకి ఎందుకు వేస్తున్నాడు అని క్వశ్చన్ వేస్తే, ఇంకో మంచి బ్రదర్ ఏమన్నాడంటే, మంచి బిలీవర్,
బ్రదర్ అడగాల్సిన ప్రశ్న అది కాదు. ఇంత కనికరము, జాలి, దయ కలిగిన ఈ దేవుణ్ణి విడిచిపెట్టి నువ్వు ఎట్లాగా జీవిస్తున్నావు, ఆయన ఎలా నువ్వు తిరస్కరిస్తున్నావు, దట్ ఈస్ ద పాయింట్ హియర్. అర్థమవుతుంది పిల్లలు? సో ఆయన దేవునిగా మహిమపరచటము, కృతజ్ఞతాస్తుతులు చెల్లించటము మన విధి అది. ఎనీవే, సో నా పాయింట్ నుంచి నేను కొద్దిగా పక్కకు జరుగుతా ఉన్నా. ఇక్కడ చూస్తే సో వీఆర్ కాల్డ్ ఫర్ దాట్. ఆయన మహిమపరచడానికి, ఆయనకి కృతజ్ఞతాస్తులు చెల్లించడం అన్న 2 విషయాలు ప్రతిరోజు మన జీవితంలో మనం నిండిపోయి ఉండాలి. మై ఓన్లీ వన్ పర్పస్, ఇది తప్ప నాకు వేరే పర్పస్ లేదు. ఆయన కొరకే నేను సృష్టించబడ్డాను. అది ప్రయారిటీ అన్నమాట, హైయెస్ట్ ప్రయారిటీ. మిగిలిన ఏవైనా సెకండరీ. నాకు ప్రే చేయి తప్పలేదు, అన్ని విషయాల గురించి అడుగు దేవుని తప్పలేదు. అవన్నీ ఇంకా అసలు మీకు విషయం చెప్పనా, అవన్నీ అసలు నువ్వు ప్రేయర్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మాకైతే బైబిల్ ప్రేయర్ చేయమని చెప్తుంది కనుక మనం ప్రేయర్ చేస్తాం. ఆయన ఏమంటాము, మన సంతోషం పరిపూర్ణమగులాగున మనం ఆయన మీద డిపెండ్ అవుతున్నామని తెలియపరచడం కోసం. నువ్వు అడుగక మునిపే యాక్చువల్గా నీ గురించి నీ అక్కర్లన్నీ ఆయనకి తెలుసు. ఈ లోకపు తల్లిదండ్రుల కంటే ఆయన శ్రేష్టమైన తండ్రి. ఈ లోకపు ఏ తల్లిదండ్రులు మంచి వాళ్ళు కాదు, అంత మంచి వాళ్ళు కాదు. ఓకే, ఈ లోకంలో ప్రేమ సెల్ఫిష్. ఎంత తల్లి ప్రేమైనా, తండ్రి ప్రేమైనా, నిజానికి ప్రేమ అన్న ఈ లోకంలో ఎవరికి తెలియదు. ద ఓన్లీ సోర్స్ ఆఫ్ ట్రూ లవ్ ఈజ్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్. అగాపే దాని పేరు. అగాపే, సెల్ఫ్లెస్, టోటలీ సెల్ఫ్లెస్ లవర్. ఓకే, ఆయన నీ గురించి నా గురించి తన ప్రాణమును పెడితే ఈరోజు మన అక్కర్ల అవసరతలు దానికి తెలియదా, ఆయన తీర్చడా? అది కాదు మన ప్రయారిటీ. ఓకే, మన హైయెస్ట్ ప్రయారిటీ ఏంటంటే నేను ఆ ఎత్తైన కొండకెక్కాలి. నా గోల్ ఏంటంటే, ప్రభువా లీడ్ మీ టు ద రాక్ దట్ ఈస్ హయ్యర్ దాన్ ఐ. ఈ లోకంలో చాలా ప్రామిసింగ్ థింగ్స్ ఉన్నాయి, అవన్నీ ఫాల్స్ ప్రామిసెస్. ఓకే, హార్స్ ఈజ్ ఎ ఫాల్స్ హోప్ అని బైబిల్ సెలవిస్తుంది. కొద్దిమంది గుర్రములను బట్టి అతిశయపడతారు, రథములను బట్టి అతిశయపడతారు. ఓకే, వారికి ఉన్న ధనమును బట్టి అతిశయపడతారు. మనిషి యొక్క ట్రస్ట్ ఈరోజు నీకు ఏది అయి ఉండకూడదు బైబిల్ సెలవిస్తుంది. మనకున్న వన్ రీజన్ టు బోస్ట్, రియల్ క్రిస్టియన్, రియల్ సాల్వేషన్ ఉన్న వ్యక్తి యొక్క బోస్ట్ ఏమైందో చెప్పనా? నిజంగా church, you are my brothers and sisters. I want each one of us to come to that higher ground. ఆ లెవెల్కి మనం రావాలి. నేను చెప్తూ వచ్చాను, ఒక్కొక్క అడుగు ముందుకు వెళ్దాము, ఈ వెలుగులో నడుద్దాము, హయ్యర్ గోల్స్ పెట్టుకుందాము. ఒక ఆర్డినరీగా, పడిపోయినట్టుగా, మీడియోకర్గా, ఒక సాధారణమైన, ఇంకా ఈ లోక సంబంధమైన క్రైస్తవులుగా దయచేసి ఉండొద్దు. అసలు రియల్గా ఏంటో, క్రైస్ట్ ఏంటో, క్రైస్ట్ వెంబడించడం అంటే ఏంటో మనం దయచేసి అర్థం చేసుకుని ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం చూడండి. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 24వ వచనం. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయించవలెననగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే. Praise God. Praise God. For I delight in these things. దేవునికి డిలైట్ ఇవ్వాలి. నువ్వు ఇష్టపడుతున్నావా? దేవుని సంతోష పెట్టడం అంటే మామూలు విషయమా? దేవునికి డిలైట్ ఏంటంటే ఈ విషయాలంట. ఏంటవి? లవింగ్ కైండ్నెస్, జస్టిస్ అండ్ రైచియస్నెస్. లవింగ్ కైండ్నెస్, ఆయన కనికరము, ప్రేమ, జాలి, ఇవన్నీ కలిపిన పదం అది లవింగ్ కైండ్నెస్ అన్నది. రెండవది నీతి, ఇంకోటి న్యాయము. అంతేనా? జస్టిస్, నీతి న్యాయము జరిగించువాడను నేను కనికరము జాలి కలిగిన వాడను, అట్ ది సేమ్ టైం నీతి న్యాయము జరిగించువాడను నేను అని. ఎక్కడ ఇదంతా జరుగుతుంది? ఈ భూమి పైన. అంతేనా ఉంది అక్కడ. ఆయన ఈ భూమి మీద
మనందరి పట్ల అంత దీర్ఘశాంతమును కనికరమును ఆయన చూపుతూ నీతి న్యాయములను జరిగిస్తూ మన జీవితాల్లో దాని ప్రకారం మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు అని నువ్వు ఎలా తెలుసుకోవాలంటే పరిశీలనగా నువ్వు తెలుసుకుంటను బట్టియే అది నీకు అర్థమైంది అనుకో, దాన్ని బట్టి నువ్వు సంతోషించాలంట. అర్థమవుతుందా? నువ్వు దేన్ని బట్టి అతిశయపడాలి? ఈరోజు మనం ఎంతమంది ఉన్నాం కదా, స్క్రీన్ మీద కనపడుతూ ఉన్నాం. ఇప్పుడు నేను అడుగుతాను ప్రశ్న, ఇప్పటికిప్పుడు నువ్వు దేన్ని బట్టి అతిశయపడుతున్నావు? దేన్ని బట్టి నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతున్నావు? చెప్పండి. ఎనీ వన్ ఆఫ్ యూ ఆర్ హ్యాపీ ఆర్ ఏమంటాం ప్రౌడ్ బికాస్ ఆఫ్ దిస్ థింగ్? నా దేవుడు నీతి న్యాయంను జరిగించువాడు, నా దేవుడు కనికరము జాలి కలిగిన వాడు, అటువంటి దేవుణ్ణి నేను ఎరిగి ఉన్నాను. ఈజ్ దట్ ద రీజన్ ఫర్ యువర్ బోస్ట్? ఈజ్ దట్ ద రీజన్ నాట్ టు బోస్ట్ ఆఫ్? లేకపోతే నా గర్వ కారణం దాన్ని బట్టి నువ్వు అతిశయపడుతున్నావా? మరి ఏదైనా అతిశయ కారణం ఉందా? దీన్ని బట్టి మాత్రమే నువ్వు అతిశయపడాలి. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. సో మన అల్టిమేట్ గోల్ ఏంటంటే ఆ యొక్క థ్రోన్ దగ్గరికి రావాలి, ఆ థ్రోన్ రీచ్ అవ్వాలి. యేసుప్రభువు అంటాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అంటాడు. యేసుప్రభువు వారు మార్గము అంటే, మార్గం దేన్ని సూచిస్తా ఉంది ప్రియులారా? ఒక వే, అంటే ఒక జర్నీని సూచిస్తా ఉంది. నువ్వు ఎక్కడ నడుస్తూ వెళ్తున్నావు అంటే ఒక డెస్టినీ ఉందన్నమాట. వాట్ ఈస్ ద డెస్టినీ? వేర్ ఆర్ వి సపోజ్ టు రీచ్? నువ్వు ఎలా రీచ్ అవ్వాల్సిన పాయింట్ ఏంటి? ఈరోజు ఇక్కడ చాలా మందికి గోల్స్ ఉన్నాయి. తప్పేం లేదు, చదువుకునే పిల్లవాడైనా ఫస్ట్ రావాలి, ఎంసెట్ ర్యాంక్ రావాలి, ఒక మంచి ఉద్యోగం రావాలి, ఇవన్నీ గోల్స్ పెట్టుకుని తప్పలేదు. బట్ ఐ టెల్ యూ దెర్ ఇస్ వన్ గోల్ విచ్ ఇస్ ది అల్టిమేట్ గోల్. ఒక క్రైస్తవుడికి ఉండవలసిన అత్యున్నతమైన ఒక గోల్ ఏంటంటే, నా డెస్టినీ ఏంటి, నేను ఎక్కడికి రీచ్ అవ్వాలి? చాలా మందికి నేను పరలోకానికి వెళ్తే చాలు. వాళ్ళు అడగండి మీరు, ప్రభువుని ఎందుకు నమ్ముకున్నారంటే నేను పరలోకానికి పోదాం అనుకుంటున్నాను అంటాడు. అది పిక్నిక్ వెళ్తాను అనుకున్నట్టు. పరలోకం అనేది ఒక ప్లేస్ వారి దృష్టిలో. పరలోకం అనేది ఒక ప్లేస్ కాదు. ఒక ప్లేస్కి రీచ్ అవ్వడం కోసం కాదు యేసుప్రభువు వచ్చాను. మీరు గమనిస్తే నిర్గమకాండంలో, నేను మిమ్మల్ని ఐగుప్తు నుంచి ఐ హావ్ లైక్ డ్రాన్ టువర్డ్స్ మీ, నా యుద్ధకు నేను మిమ్మల్ని తీసుకురావాలని నేను కోరుకున్నాను అంటాడు. మనము రీచ్ అవ్వాల్సింది పరలోకం అనే ఒక ప్లేస్ కాదు, మనం రీచ్ కావాల్సింది ఒక పర్సన్ అని అర్థం చేసుకోవాలి. మై అల్టిమేట్ గోల్ ఈజ్ ఎ పర్సన్ ఆఫ్ క్రైస్ట్, క్రైస్ట్ థ్రోన్, దేవుని యొక్క సింహాసనం దగ్గరికి నేను వెళ్ళాలి అనేది. వీఆర్ గోయింగ్ టు రూల్, యు నో దాట్. దేవుడు ఈ లోకంలో ఆధిపత్యం, అసలు ఇవన్నీ చాలా మైనర్ థింగ్స్ అసలు క్రైస్తవునికి. ఈ జ్ఞానం అర్థం చేసుకోవాలి. మనకి ఇవ్వబడిన అథారిటీ ఏంటంటే, గాడ్ గేవ్ అస్ ద అథారిటీ ఓవర్ డీమన్స్. దయ్యాల మీద, పరిస్థితుల మీద, పాపం మీద, నీ ఓన్ ఫ్లెష్ మీద, శరీరేచ్ఛల మీద అధికారం మనకి ఇచ్చాడు దేవుడు. ఈ లోకంలో ఒక పెద్ద లీడర్ ఉండొచ్చు, ఎంత పెద్ద నాయకుడైనా దేని మీద అధికారిగా ఉంటాడండి? ఈ లోకంలో మనుషుల మీద, ఒక ల్యాండ్ మీద, ఒక భూమి మీద, ఒక రాష్ట్రం మీద అతను అధికారి. కానీ అతనికి దెయ్యం పడితే ఆలోచించండి, he has never has power over the devil. అతనికి పరిస్థితి మీద అతనికి అధికారం లేదు. చాలా మంది పెద్ద పెద్ద లీడర్స్ కమిటెడ్ సూసైడ్, తెలుసా మీకు? భయంకరమైన చచ్చిపోయారు వాళ్ళంతా కూడా. అసలు అది కాదు పవర్ అంటే, అది కాదు అథారిటీ అంటే. ఈ లోకంలో ఏవి ఘనంగా ఎంచబడతాయో అవి దేవుని దృష్టికి ఏం రాయబడింది? ఇట్స్ అన్ అబామినేషన్, హీ హేట్స్ దెమ్ అని రాయబడింది. హీ అబార్స్ దెమ్. లేకపోతే అది కాదు మన గోల్. నిన్న చెప్తూ వచ్చాను, అందుకే నిన్న ఫిలిప్ అడిగినప్పుడు నిన్న మెసేజ్ టైటిల్ ఏంటని అడిగినప్పుడు, ఏం టైటిల్ ఇవ్వాలి ప్రభు అడుగుతున్నప్పుడు, ద గ్రేట్ పర్సూట్ అని చెప్పాను. ద గ్రేటెస్ట్ పర్సూట్. అసలు మనం దేనికోసము మన ప్రయాస, దేనికోసం మనం వెంబడిస్తున్నాం, మన అతిశయ కారణం ఏంటి, గోల్ ఏంటి? ఎందుకంటే నువ్వు ఎక్కడున్నా కానీ అది నిన్ను ముంచేస్తుంది. ఎవ్రీ అదర్ గ్రౌండ్ ఈజ్ ఎ సింకింగ్ శాండ్, బైబిల్స్ క్లియర్గా సెలవిస్తుంది. ద ఓన్లీ థింగ్ దట్ సస్టైన్స్, నేను నిలబెట్టేది ఏంటంటే ఆ బండ ఏంటంటే క్రీస్తు అనమాట. నేను ఆ బండ దగ్గరికి రావాలి, అక్కడ నిన్ను ఎవ్వడేం చేయలేడు అసలు. అందుకే అంటున్నాడు, ఆయన నామము నాకు ఆశ్రయదుర్గము.
యెహోవా అనే నామం అంట మనకి ఆశ్రయదుర్గం అంట. అండ్ ద రైచియస్ రన్నెత్ ఇంటూ ఇట్. ఆ యొక్క ఆశ్రయదుర్గంలోనికి ఎవరు పరిగెట్టుకుంటూ వెళ్తారంట? నీతిమంతులు అందులోనికి పరిగెత్తుకుంటూ వెళ్తారు, పరిగెత్తుకొని వస్తారు. అందరు రాలేరు అందులోకి. దుష్టుడు తరమకుండానే పారిపోతాడు. బైబిల్ క్లియర్గా సెలవిస్తుంది 1 కీర్తనలో. నీతిమంతుల సభలో పాపులు ఉండలేరు అసలు. ఆయన సన్నిధికి రావాలని చూడండి. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ యూ ఆల్. ఈరోజు వాక్యం ఉంది, ప్రార్థన ఉంది అనగానే యూ జస్ట్ టర్న్డ్ అప్. ఆయన వద్దకు రావాలని ఆశపడ్డారు. ఇట్ షోస్ దట్ యు ఆర్ ఆన్ ద రైట్ పాత్. ఒక రైచియస్ పాత్లో నేను ముందుకెళ్ళాలి, దేవుని ఆశ్రయించాలి. ప్రైజ్ గాడ్, యు మేడ్ ఎన్ అటెంప్ట్ అట్లీస్ట్. ఆయన ఎదుకు రావాలి, ఆయన నాకు ఆశ్రయంగా ఉండాలని ఆశపడ్డా. దేవుడు కూడా నేను ఆకర్షించాడు. ఆయన ఆశ్రయ దుర్గము. మీకు బైబిల్లో ఆశ్రయపురాలు అని ఉంటాయి కొన్ని. మీరు గమనిస్తే ఆశ్రయపురం ఎందుకు? వాడికి అక్కడ ప్రాణభిక్ష ఉంటుంది. అక్కడ వాడు బ్రతుకుతాడు అనమాట. మీరు చూస్తే బయట ఎవడన్నా యాక్సిడెంట్ చేసినా లేకపోతే ఒకడు మర్డర్ చేస్తే వాడు ఎమ్మడ ఏం చేస్తాడు తెలుసు? సరాసరి పోలీస్ స్టేషన్కి లొంగిపోతాడు. వాడికి ఎందుకని పోలీస్ స్టేషన్ సరాసరి లొంగిపోయేది? అక్కడ సేఫ్టీ ఉంటుంది వాడికి. వాడు బయట ఉంటే వీడు చంపేస్తారు వీళ్ళు ప్రత్యర్థులు. వాడు బతకాలి అంటే జైల్లో ఉండాలి, వాడు బతకాలి అంటే పోలీస్ స్టేషన్లో ఉండాలి. మన ఆశ్రయపురము యేసుక్రీస్తు వారే, ఆయన నామమే. ఆయన నామాన్ని నువ్వు ఆశ్రయించకుండా నువ్వు ఎక్కడికి బయట ఉన్నా కానీ ఐ టెల్ యూ ఆర్ ఇన్ డేంజర్, ఎస్పెషల్లీ దీస్ డేస్. కటిక చీకటి కమ్ముతుంది. సాతాను ఎవరిని మింగుదుమని ఎదురు చూస్తూ ఉన్నాడు. వాడు ఎవరిని అమాంతం మింగేద్దాం, రూత్లెస్ గా, కఠినముగా. ఐ టెల్ యూ ద ఓన్లీ సేఫ్టీ నీకు, నీ పిల్లలకి, నీ కుటుంబానికి యేసుక్రీస్తు అన్న నామమే. ఆయన అత్యున్నతమైన ఆశ్రయ దుర్గము. అందులోకి నేను పరిగెత్తాలి. ఓకే, ప్రభువుని బతిమలాడుకోవాలి. ఇదే 67 కీర్తనలో, లార్డ్ లీడ్ మీ టు దట్ రాక్. నువ్వు నన్ను నడిపించు ప్రభువా. ఐ టెల్ యూ ఇట్స్ నాట్ ఈజీ థింగ్. అక్కడ నిన్ను రానియకుండా సాతాను నిన్ను అడ్డుకుంటాడు. మీరు గమనిస్తే దానియేలు గ్రంథంలో దానియేలుని జైల్లో సింహాల బోన్లో పడేస్తాడు. మనకు తెలుసు స్టోరీ. నేను త్వరగా మాట్లాడతాను, డీటెయిల్కి వెళ్ళాను. తర్వాత రోజు ఆ యొక్క రాజుకి అసలు నిద్ర పట్టట్లా. అయ్యో, నీతిమంతుడైన నన్ను దానియేలు నేను ఎలా ఇస్తాను? ఎందుకంటే తను ఒకసారి మాట ఇచ్చిందో తీసుకోలేడు. కానీ దానియేలుని తనలో పడడం మనకి ఇష్టం లేదు. రక్షించాలని ఎంతకాలం తాపత్రయపడతా ఉంటాడు, మొదలు పడతా ఉంటాడు. పొద్దున్నే వస్తాడు. ఏమన్నాడు తెలుసా? దానియేలు, ప్రియుడగు దానియేలు, బిలవర్డ్ ఆఫ్ గాడ్, నిత్యము నీవు సేవించుచున్న దేవుడు నిన్ను రక్షించెనా? తనకు కూడా నమ్మకం ఉంది. అసలు అతను జెంటైల్ కింగ్ అయినప్పటికీ కూడా ఏమంటాడంటే, నీవు నిత్యము సేవించుచున్న నీ దేవుడు ఖచ్చితంగా రక్షిస్తాడు, నాకు తెలుసు, నాకు నమ్మకం ఉంది. ఏం చేశాడు దానియేలు? నిత్యము సేవించడం అంటే ట్రాక్స్ పంచాడా, స్వార్థ ప్రకటించాడా, చర్చెస్ కట్టాడా, ప్రీచ్ చేశాడు అక్కడ ఇక్కడ? నిత్యము ఆయన సన్నిధిలో ఆయన నువ్వు సేవించాలి, ఆయన్ని ఆరాధించాలి. లాస్ట్ సండే నేను చెప్తూ వచ్చాను, మీరు విన్నారా లేదు? ఆయన్ని సేవించడం అంటే మరియా ఆయన సేవిస్తాను, మార్త కాదు సేవిస్తాను. నేను వాక్యం ప్రకటిస్తున్నా కదా, మీరు అనుకుంటారు నేను సేవకుని, నేను సేవిస్తున్నాను దేవుణ్ణి అనుకుంటారు. నో, మీరు కనుక ఆయన పాదం దగ్గర గడిపే వ్యక్తి అయితే మీరు ఆయన్ని సేవిస్తున్నట్టు లెక్క. సేవ అంటే ప్రీచింగ్ కాదు పిల్లలు. సేవ అంటే స్వార్థ ప్రకటించడం కాదు, వాళ్ళ కోసం వీళ్ళ కోసం ఏదో చేయడం కాదు. వీళ్ళకేమో ఎక్స్ట్రా ప్రివిలేజెస్, వీళ్ళకి ఏదో ఎక్స్ట్రా బహుమతులు ఉంటాయి అనుకోవద్దు దయచేసి. ఆయన్ని సేవించడం, ఆయన పాదాలు అందరికీ అందుబాటులో ఉన్నాయి. అత్యున్నతమైన సింహాసనం వద్దకు, సియోను యొద్దకు అందరికీ ఆహ్వానం ఉంది. అక్కడికి వెళ్ళాలి మనం. ఆయన నామమును ఆశ్రయించాలి, ఆయన పాదమును ముద్దాడాలి, ఆయన పాదం నీ కన్నీటితో తడపాలి. ఓకే, సిస్టర్స్ జుట్టు ఉంటుంది కాబట్టి జుట్టుతో ఏమంటాము చక్కగా వాళ్ళు కడగలుగుతారు. మనకి అదొక డిసడ్వాంటేజ్ ఉంది. లేకపోతే మనం కూడా ఆయన పాదాలను అట్లా కడగవచ్చు, తుడవచ్చు. ప్రైజ్ ది లార్డ్. ఆ కాలంలో మరి ఉండేదేమో వాళ్ళకి, మాకు తెలియదు. అంటే ఇట్ ఈస్ అవర్ అడరేషన్, ఇట్ ఈస్ అవర్ లవ్. అర్థమవుతుందా? ఇట్ ఈస్ అవర్ వర్షిప్, ఇట్ ఈస్ అవర్ సర్వీస్, రీజనబుల్ సర్వీస్. వెళ్ళి ఆయన మౌనంగా ఆయన పాదాల మీద పడి బైబిల్ ఓపెన్ చేసుకొని ప్రభు ఏం మాట్లాడతాడో,
నీ హార్ట్ని కుమ్మరించడం వర్షిప్ అంటే, సేవించడం అంటే. అది అక్కడికి తీసుకెళ్ళమంటే దట్స్ వేర్ యూ ఫైండ్ యువర్ షెల్టర్, యువర్ ప్రొటెక్షన్. నీ పర్పస్ అది. అక్కడి నుంచి మొదలవుతాయి అన్నీ కూడా, ఏవైనా కానీ. అర్థమవుతుందా నేను చెప్పింది? దాన్ని ఎవ్వరు కూడా హిండర్ చేయడానికి నువ్వు అనుమతించకూడదు. ఎవ్వరికి ఎటువంటి అధికారం లేదు నిన్ను డిస్టర్బ్ చేయడానికి. దేవుడు ఒప్పుకోడు దానికి. సరేనా? సో ఏమంటున్నాడు ఇక్కడ, లార్డ్ లీడ్ మీ టు దట్ రాక్. మీరు ఒకసారి కీర్తన 18 కీర్తనకు ఒకసారి వస్తే, బై ది వే మీకు తెలుసా ఎవరు ఆ యొక్క హైయెస్ట్ ప్లేస్కి జాయిన్ని విన్ చేసింది ఎవరో తెలుసా? చెప్పండి. మొట్టమొదటిసారిగా ఎవరు నివసిస్తారు అక్కడ మామూలుగా? ఇంతకుముందు ఎవరు దాన్ని ఆక్యుపై చేసేవాళ్ళు? జాయన్ని. జాయన్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ ఆర్ హైయెస్ట్ క్యాపిటల్, రాదర్ ఐ సే, ఏమంటాము, ఉన్నతమైన కొండ అనమాట. ఎక్కడ? యెరూషలేములో. ఇజ్రాయెల్ క్యాపిటల్ యెరూషలేం కదా. యెరూషలేం అనే పట్టణంలో ఆ హైయెస్ట్ ప్లేస్ ఏంటంటే జాయన్. యెరూషలేంని ఎవరు పరిపాలించారు చెప్పండి? యెరూషలేముని ఎవరు ఫస్ట్ నుంచి పరిపాలించింది? ఎబూసీల్ అని బైబిల్లో రాయబడింది. అందుకే జెరూసలేం, జెబూసీల్ నుంచి వచ్చింది అది. ఐ డోంట్ నో అది కరెక్టో కాదని నేను చెప్పలేను. జెరూసలేం అంటే దిస్ ఇస్ ద కాల్డ్ సిటీ ఆఫ్ డేవిడ్. డేవిడ్ మొట్టమొదటిసారిగా దాన్ని కాంకర్ చేస్తాడు. ఎవరికి చేతగల, మోషే దగ్గర నుంచి మీరు తీసుకుంటూ వస్తే డేవిడ్ వరకు ఎంతో మంది కింగ్స్ వచ్చారు. యెహోషువ వల్ల కాలేదు, ఏ జడ్జి వల్ల కాలేదు, లేకపోతే 12 ట్రైబ్స్ కనాన్లోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క రాజు వల్ల కూడా జెబూసీలని అటాక్ చేయడం, వాళ్ళు గెలవడం ఎవరి వల్ల కాని పరిస్థితుల్లో డేవిడ్ వాజ్ ద ఫస్ట్ మ్యాన్ దాన్ని కాంకర్ చేయాలని ఇష్టపడ్డాడు. మీరు గమనిస్తే ఆ యొక్క 7 జైన్ నేషన్స్ లో మీ లాస్ట్ లో ఉండేది జెబూసీల్. లాస్ట్ ఉంటుంది అనమాట. దాన్ని కాంకర్ చేయటం ఎవరి వల్ల కాల, దాన్ని కాంకర్ చేయాలి. అక్కడ క్రీస్తు యొక్క సింహాసనం ఉంటుంది. అంటే క్రీస్తునే సింహాసనం రీచ్ అవ్వడం అనమాట. అది జరగకుండా బలమైన శత్రువులు అడ్డుపడతారు మనకి. అక్కడ మన పోరాటం అంతా ఇదే. క్రైస్తవ పోరాటం చాలా మంది రాంగ్ అండర్స్టాండ్ చేసుకుంటారు. వాడు నన్ను ఇట్లా తిట్టాడు, వీళ్ళు నన్ను ఇట్లా అన్నారు, నన్ను గౌరవించలేదు, నన్ను ప్రేమించట్లేదు, లేకపోతే మన గోల్ అంతా ఇదే ఉంటుంది. అయ్యో నాకు ఈ ప్రాబ్లం వచ్చింది, నాకు ఆ ప్రాబ్లం. ఇవి కాదు బ్యాటిల్స్. ఇవన్నీ పిల్ల బచ్చాలు. ఇవన్నీ కూడా బ్యాటిల్స్ అన్నీ కూడా పిల్ల దేయాలి. ఇవన్నీ కూడా వీటిని ఈజీగా మనం ఓవర్కమ్ చేయాలి. మన హైయెస్ట్ బ్యాటిల్, గ్రేటెస్ట్ బ్యాటిల్స్ ఏంటి తెలుసా? సైతాన్ నిన్ను ఎక్కడ ఆపుతాడు తెలుసా? అక్కడికి రాకుండా ఆపుతాడు. ఆయన సన్నిధికి రాకుండా, ఆయన ఆ యొక్క హైయెస్ట్ థ్రోన్ ఎదుకు నిన్ను రానియకుండా ఆపేదే నిజమైన బ్యాటిల్. గుర్తుపట్టాలి. సైతాన్ వాడేవి సటిల్ డిసెప్షన్స్ అన్నమాట. డిసీవింగ్ సైతాన్ నిన్ను అక్కడికి మాత్రం రానేడు. నేను గమనిస్తూ ఉంటాను చాలా మంది బ్రదర్స్, మీరే గుండెల మీద చేసుకుని చెప్పండి, నువ్వు అన్నీ చేస్తావని నువ్వు బైబిల్ చదవు. చెప్పండి, సీరియస్గా చెప్పండి, నాకు ఆన్సర్ చెప్పండి. ఎంతమంది మీ క్వైట్ టైంలో ప్రతిరోజు బైబిల్ తీసుకొని ప్రభుత్వ సమయం గడుపుతున్నారు? అన్నీ చేస్తావు మళ్ళీ. యు ఆర్ డిఫీటెడ్ ఆల్రెడీ. Satan has already overcome. ఒక రోజు ఆయన సన్నిధికి నేను రాకుండా చేసింది అంటే, నువ్వు 1000 పత్రికలు ఇచ్చినా కానీ యు ఆర్ డిఫీటెడ్ ఆల్రెడీ. నువ్వేమైనా చేసుకో, ఫెలోషిప్లో ఉన్నాను, ఫెలోషిప్ కాదు, లేకపోతే చర్చికి వచ్చాను కాదు, ఇవన్నీ కాదు. నీవు నీ ప్రైవేట్ టైంలో, నీ ప్రైవేట్ క్లోసెట్లో దేవునితో 1 గంట సేపు నీ హృదయాన్ని ఆయన ముందు కుమ్మరించుకొని ఆయన వర్షిప్ చేసావా? ఆయన సర్వ్ చేసావా? నువ్వు అలా చేయలేదు అంటే సేటన్ హస్ ఆల్రెడీ ఓవర్కమ్. వాడు గెలిచాడు ఆ రోజు. ఎన్ని రోజులు ఓడిపోయాం మనం ఇట్లా? పోరాటం అది అర్థం చేసుకోండి నా మాట దయచేసి. మన పోరాటం ఏంటంటే, నువ్వు ఆయన సన్నిధిలో, ఆయన పాదం దగ్గరికి రావటం, వచ్చావని నువ్వు గెలిచినట్లే. సైతాన్ ఓడిపోయినట్లే. ఓడిపోయాడు సైతాన్ అక్కడ. నువ్వేమైనా చేసుకో, నువ్వు గెలిచినట్లు కానే కాదు. ఆయన దగ్గరకు వచ్చి నువ్వేమైనా చేసుకో, ఇట్ హాస్ మీనింగ్. దానికి మీనింగ్ ఉంటుంది.
మీరు అందుకే ఇక్కడ చూస్తే 33వ వచనంలో చదవండి, 18వ అధ్యాయం, కీర్తన 18. ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వల్ల చేయుచున్నాడు. ప్రైజ్ లార్డ్. ఎత్తైన స్థలముల మీద ఆయన నన్ను నిలుపుచున్నాడు. చదవండి కంటిన్యూగా. చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే. అదేంటి ఇమ్మీడియట్ గా ఎత్తైన స్థలంలోనికి నువ్వు వెళ్ళాలి అంటే నీ చేతులకి యుద్ధము రావాలి, నీకు నీ వేళ్లకు నా చేతులకు యుద్ధం చేయ నేర్పువాడు ఆయనే. నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కుపట్టును. నీ రక్షణ కేడమును నీవు నాకు అందించుచున్నావు. చాలండి. హీ ట్రైన్స్ మై హ్యాండ్స్ ఫర్ బ్యాటిల్. అదేంటి ఎత్తైన కొండకి వెళ్ళటానికి నీ చేతులకు యుద్ధం ఎందుకు నేర్చుకోవాలి? నువ్వు వేళ్ళకు పోరాటం ఎందుకు రావాలి? దట్స్ వేర్ యువర్ ఫైట్ ఈస్. నా ఫైట్, రియల్ ఫైట్, మై రియల్ హీరో డేవిడ్ ఆల్వేస్ హీస్ లైక్ మ్యాడ్ ఫర్ క్రైస్ట్ అన్నమాట. దేవుడు పిచ్చోడు అతను, దేవుని కోసం ఏమేం చేస్తాడు అతను. తన గోల్ ఏంటంటే, ప్రభు నాకు ఇవి కాదు, నాకు ఇవన్నీ ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ఆల్ దీస్ థింగ్స్. ఆ ఎత్తైన కొండకి నేను వెళ్ళాలి. మాసిలామణి గారి యొక్క ఒక మెసేజ్ రీసెంట్ టైమ్స్ లో యూట్యూబ్లో మీరు కూడా విని ఉంటారు. ఆయన మాట్లాడతారు దీని మీద. దావీదు దేని మీద కన్నేశాడంటే సియోను మీద కన్నేశాడండి. ఎవ్వరు దాని గురించి పట్టించుకోలేదంట. సియోను గురించి ఎవరు ఆలోచించట్లే, అది చాలా కష్టము, అక్కడ ఆల్రెడీ వేరే వాళ్ళు ఆక్యుపై చేశారు దాన్ని, శత్రువు ఆల్రెడీ జబూసీలు ఉన్నారు అక్కడ, మన వల్ల కాదు. బై ది వే జబూసీలు దేనికి సాదృశ్యం అని చెప్పనా? మన ఓన్ సెల్ఫ్ కి సాదృశ్యం. జబూసీల్ ఆ సింహాసనం మీద యేసుప్రభు వారన్నా ఉంటాడు, నువ్వన్నా కూర్చుంటాం. యేసుప్రభు వారికి పోటీ ఏమనుకుంటాం? సాతాను అనుకుంటాం కదా, సాతాను కాదు. ఆ సింహాసనం మీద నేనే కూర్చోవాలి, నేను అనేది అనమాట. సో ఈ ఫైట్ లో సేటన్ ఎట్లా గెలుస్తాడంటే నిన్నే ఆ సింహాసనం దగ్గర రానికుండా చేయటం ద్వారా, యేసుకి ఇవ్వాల్సిన స్థానం ఇవ్వకుండా ఉండడం ద్వారా. మన హృదయంలో, అందుకే పేతురు రాస్తాడు, సాంక్టిఫై క్రైస్ట్, యేసుక్రీస్తును మీ హృదయంలో ప్రభువుగా మీరు ప్రతిష్ఠ చేయండి. ప్రతిరోజు జరగాల పని. నౌ లెట్ మీ ఆస్క్ యు ఎ క్వశ్చన్. హూ ఈస్ కింగ్ ఆఫ్ యువర్ లైఫ్? నీ జీవితంలో రాజు ఎవరు? నీ కుటుంబానికి రాజు ఎవడు? ప్రభువు, అధిపతి. నీ డెసిషన్స్ ఎవరు తీసుకుంటున్నారు? ప్రభువా నీవా? నీ పిల్లల జీవితంలో డెసిషన్స్ ఎవరు తీసుకుంటున్నారు? నీ యొక్క జాబ్ విషయంలో, నీ యొక్క ఏమంటాం రిలొకేషన్ విషయంలో, లేదా ఏదైనా కానీ, హూ ఈజ్ కింగ్? నీకు నువ్వే డెసిషన్స్ తీసుకుంటున్నావా? అవును, నా ఇష్టం, నా లైఫ్ నా ఇష్టం, నేను ఏదైనా డెసిషన్ తీసుకుంటాను, ఎక్కడికైనా వెళ్తాను, ఎప్పుడు ఊరు వెళ్ళాలంటే అప్పుడు ఊరు వెళ్తాను, ఎప్పుడు ఏది చేయాలంటే అది చేస్తాను నేను, ఎందుకంటే ఐఎమ్ ద బాస్ ఆఫ్ మై లైఫ్. ఇంకా మనకు క్రీస్తు నా హృదయంలో ఆ యొక్క ఎంట్రోన్ అవ్వలేదని అర్థం చేసుకోవాలి. మన పోరాటం ఏదో మరలా చెప్తాను, గుర్తు చేసుకుని ప్రియులారా. ఎందుకు నేను పోరాడాలంటే, సైటన్ నన్ను అక్కడికి వెళ్లకుండా ఆపేస్తాడు. ఎలాగా వాడతాడు? వాడు వాడే వెపన్స్ కొన్ని చెప్పి ఈరోజు ముగిస్తా. మీరు ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయంకి రండి ఒకసారి. ఎజ్రా గ్రంథము 4వ అధ్యాయం. ఇక్కడ మొదటి వచనం చదివితే, ఇక్కడ మనకు తెలుసు ఎజ్రా తర్వాత యెహోషువ 3వ అధ్యాయంలో యెహోషువ, తర్వాత జెరుబ్బాబెల్, వీళ్ళంతా కొద్దిమంది మనకు కనపడతారు. వీళ్ళందరూ కూడా అక్కడ నుంచి ఏమంటాం గోల్డ్ ఆఫరింగ్స్ బాబిలోన్ నుంచి రిటర్న్ తీసుకొచ్చిన తర్వాత వీళ్ళు టెంపుల్ ని రీబిల్డ్ చేయాలి. రీబిల్డింగ్ ద టెంపుల్ కదా, టెంపుల్ వర్క్ ని వీళ్ళు స్టార్ట్ చేయాలి. 4th చాప్టర్ 1st వర్స్. అంతటా యూదా వంశస్థులకును బెన్యామీనీయులకును విరోధులైన వారు, చెర నివారణ అయిన వారు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు ఆలయమును కట్టుచున్న సంగతి విని చాలు. Now when the enemy, listen carefully, when the enemies of Judah and Benjamin heard, ఏమి విన్నారు వాళ్ళు? that the people of the exile were building a temple to the Lord God of Israel. దేవుని ప్రజలు ఇజ్రాయెల్లో ఆయన మందిరం కడుతున్నారు అని ఎవరు విన్నారంట? Who heard?
ద ఎనిమీస్ ఆఫ్ జూడా అండ్ బెంజమిన్. విరోధులైన వారు. విరోధులైన వారు. నీవు దేవుని కోసం ఏ ఒక్క నిర్ణయం తీసుకున్నా, ఆయన మందిరం కట్టడానికి, ఫిజికల్ కన్స్ట్రక్షన్ గురించి మాట్లాడలా, దేవుని కోసం ఒక స్టెప్ తీసుకోవాలని ఒక నిర్ణయం తీసుకుంటే, నువ్వు దేవుని కోసం ఏమైనా చేయాలని ఒక నిర్ణయం తీసుకుంటే, ఇమ్మీడియట్ గా ఎవరు వింటారు దాన్ని? ఎవరికి అర్థమైపోద్ది? ఎనిమీస్కి అర్థమవుతుంది. నీ పక్కనోడు కూడా అర్థమైతే అర్థం కాదు, నీ భార్యకి భర్తకి అర్థమైద్దో నాకు తెలియదు, కానీ ఫస్ట్ ఎవరికి అర్థమవుతుంది? ఎనిమీస్ హియర్ దాట్. ఇమ్మీడియట్ గా వాళ్ళు బయలుదేరుతారు. నువ్వు దేవుని కోసం తీసుకునే ప్రతి నిర్ణయం, ప్రతి స్టెప్, ప్రతి పని అడ్డగించబడుతుంది, సునాయాసంగా జరగదు. సాతాను ఎలా చేస్తాడు? నేను ఆ కొండ మీదకి వెళ్ళాలి, ఆ యొక్క ఆశ్రయపురంలోకి నేను వెళ్ళాలి, ఓకే, ఆ యొక్క సియోను కొండకి నేను వెళ్ళాలి, నువ్వు నిర్ణయించుకోగానే నీకు శత్రువులు బయలుదేరుతారు ఇమ్మీడియట్ గా. సాతాను ఎలాగ నేను అడ్డగిస్తాడో చెప్తాను, లిజన్ కేర్ఫుల్లీ. వాడు కత్తులు కటాలతో వచ్చి మనల్ని చంపేస్తాడు అలా అనుకోవద్దు. సిడన్స్ బేస్ ఆర్ టోటల్లీ క్రాఫ్టీ, డిఫరెంట్గా ఉంటాయి. 4వ వచనం చదవండి ఇప్పుడు. దేశపు జనులు ఆ దేశపు జనులు యూదా వంశస్థులకు ఇబ్బంది కలుగజేసి కట్టుచున్న వారిని బాధపరిచిరి. నేను ఇవి ఇంగ్లీష్ చదువుతాను ఈ లైన్స్, తర్వాత మీరు తెలుగు చదువుకోవచ్చు. దెన్ ద పీపుల్ ఆఫ్ ద ల్యాండ్ discouraged the people of Judah and frightened them from building. The first weapon Satan uses, ఏం తెలుసా? డిస్కరేజ్మెంట్. డిస్కరేజ్ అవ్వద్దు, బైబిల్ సెలవిస్తుంది క్లియర్గా. డిస్కరేజ్మెంట్ అనేది ద ఫస్ట్ వెపన్ ఆఫ్ ద డెవిల్. డేవిడ్ ఒక సమయంలో తను తాను ఎంకరేజ్ చేసుకోవాల్సి వచ్చింది. హీ వాజ్ ఆల్ అలోన్, ఒంటరిగా అయిపోయాడు. శత్రువులందరూ అతన్ని, పిల్లల్ని, కుటుంబాన్ని తీసుకుని వెళ్ళిపోయారు కదా, మనకు తెలిసిన స్టోరీ, మిడియనైట్స్ వచ్చి. అయితే తనతో ఉన్న వాళ్ళు కూడా రాళ్ళతో కొట్టాలని చూస్తారు. సిక్లగ్ అనుభవం అంట. సిక్లగ్లో ద డార్కెస్ట్ పీరియడ్ తన లైఫ్లోనే ఏం చేశాడు దావీదు? డిస్కరేజ్ అయ్యే పరిస్థితుల్లో డిస్కరేజ్ అవ్వాల. హీ స్ట్రెంగ్థెన్డ్, హీ ఎంకరేజ్డ్ హిమ్సెల్ఫ్. సో ఫస్ట్ వెపన్ ఏంటి సాతాను వాడేది? Discouragement. Discouragement comes from the evil spirit, from the devil. Satan uses people. మనం దేవుని బిడ్డలం, మనం ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకొని బైబిల్ సెలవిస్తుంది. నువ్వు వేరే వాళ్ళని డిస్కరేజ్ చేయకూడదు. నువ్వు ఇతరులను డిస్కరేజ్ చేస్తున్నావు అంటే గనక సాతాన్తో నువ్వు ఏమంటాం, చేయి కలిపావు. సాతాను పని నేను చేస్తున్నట్టు అర్థం చేసుకో. నీ సహోదరుని నువ్వు ఎంకరేజ్ చేయాలి. ఒకవేళ నిన్ను ఎవరైనా డిస్కరేజ్ చేస్తే వాళ్ళని చూడొద్దు. నువ్వు మనసులో అనుకో, సాతానా పో అనుకోవాలి. డోంట్ గెట్ డిస్కరేజ్డ్. పీపుల్ విల్ డిస్కరేజ్ యూ. డేవిడ్ గొలియాతు చంపడానికి వస్తున్నప్పుడు తన ఓన్ బ్రదర్స్ ఏమన్నారు? నువ్వెందుకు వచ్చావురా, నువ్వు గొర్రెలు కాసుకునేవాడు, నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడ, నీకేం పని, యుద్ధం చూడటానికి వచ్చావా? డేవిడ్, మీరు కేర్ఫుల్ గమనించండి, డేవిడ్ పట్టించుకోడు అసలు. హీ జస్ట్ ఇగ్నోర్డ్ అనమాట, ముందుకు వెళ్ళిపోతాడు. దేవుని యొక్క బిడ్డల్ని ఎప్పుడు డిస్కరేజ్మెంట్ వస్తుంది. నీకు పరిస్థితులన్నీ కూడా డిస్కరేజింగ్ గా కనపడతాయి. నీ పరిస్థితులన్నీ కూడా చూడటానికి హోప్ఫుల్లెస్ గా కనపడుతుంది. నో, యూ డోంట్ హ్యావ్ టు బి డిస్కరేజ్డ్. ఎందుకంటే ప్రభువే నాతో ఉన్నాడు. ఇంకా వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? అండ్ ఫ్రైటెండ్ దెమ్, భయపెడతారు. సాతాను వాడే అనదర్ వెపన్ ఏంటంటే ఫియర్. ఇన్స్టిగేట్స్ ఫియర్, భయం పెడుతుంది నిన్ను. అమ్మో ఏమవుతుందో, నాకు నా పిల్లలకి ఏమవుతుందో, నా ఫ్యూచర్ ఏంటి, ఉద్యోగం ఏమైతుంది, ఉద్యోగం పోద్దేమో, లేకపోతే కరోనా వస్తుందేమో, నాకు లేదా అది వస్తుందేమో, ఇది వస్తుంది. ఆల్వేస్ ఫియర్. మరలా భయపడుటకు మనము దాస్యపాత్మను పొందాల. బైబిల్ సెలవిస్తుంది రోమపత్రిక 8లో, కుమారాత్మను పొందుకున్నాం మనం. అందుకే అబ్బా ఫాదర్ అని పిలుస్తాం. ఎవరు భయపడతారు ఈ లోకంలో? ఫాదర్లెస్, తల్లిదండ్రులు లేని వాళ్ళు భయపడతారు, ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతారు. వీఆర్ నాట్ ఫాదర్లెస్, వీ హ్యావ్ ఎ ఫాదర్, హెవెన్లీ ఫాదర్ ఉన్నాడు మనకి. మన కొరకు తన ప్రాణమును పెట్టిన వాడు సజీవుడిగా ఈరోజు బ్రతికి ఉన్నాడు. ఆయన హీఈస్ నాట్ డెడ్. అన్ని జనుల వల్లే వాళ్ళ దేవుళ్ళు డెడ్, వాళ్ళ సమాధులు తెలుసు మనకి. యేసుప్రభువు వారి సమాధి తెరవబడింది. ఆయన చనిపోలేదు, ఆయన మరలా చనిపోలేదే, ఆయన సజీవుడిగా ఉన్నాడు. ఎందుకు భయపడాలి నేను? ఐ విల్ నాట్ ఫియర్. ప్రాబ్లమ్స్ వచ్చాయి, నాకు వచ్చాయి. ఎలా ఫేస్ చేద్దాం? నేనేం చేయను, వెళ్ళి ఆయన పాదాల దగ్గర పడతాను. నేను నిన్న వీ హ్యాడ్ టు గో త్రూ
సివియర్ ఏమంటాము, ఒక క్లిష్టమైన పరిస్థితి గుండా వెళ్ళాల్సి వచ్చింది. ఆరిఫా హాల్లో కూర్చుంది, నేను ఇక్కడ కూర్చున్నా. ఏం చేయాలి? వి ఆర్ నో అదర్ వే. ఆయన పాదాలు తప్ప మాకు దిక్కు లేదు. ఐ టెల్ యూ దట్ ఈస్ ద బెస్ట్ ఏమంటాము బ్లెస్డ్ కండిషన్. అది నేను ఆరిఫా అక్కడ ప్రేయర్ చేసుకుంటుంది, నేను ఇక్కడ ప్రేయర్ చేసి, ప్రభువా నాతో ఒక మాట మాట్లాడిన ఆయన. ఆరిఫా అక్కడ కూర్చొని, ప్రభువా నాతో ఒక మాట మాట్లాడతావా? మాకు వేరే ఆప్షన్ లేదు. ఇక ఆరిఫాతో అక్కడ హాల్లో ఏం మాట మాట్లాడాడో, ద వెరీ వర్డ్, ద సేమ్ వర్డ్ దేవుడు నాతో ఇక్కడ మాట్లాడాడు. తనకేమో తన డైలీ పోర్షన్ నుంచి, నాకేమో నేను నా బైబుల్ జస్ట్ ర్యాండమ్ గా దేవుడు అదే వాక్యంతో నాతో మాట్లాడాడు. అవర్ గాడ్ ఈజ్ ఎ లివింగ్ గాడ్. ఆయన హీఈస్ విత్ అస్. ఒక్క క్షణం కూడా నిన్ను ఆయన విడిచిపెట్టడు ఆయన. నేను నీతో ఎల్లవేళ నీతో సదాకాలం నేను నీకు తోడై ఉన్నాను. అటువంటి దేవుణ్ణి మనం నమ్మకపోవటము, నెగ్లెక్ట్ చేయటము, ఆయన ఎద్దుకు రాకపోవడం అంతకంటే ఘోరమైన పాపం ఇంకోటి ఉందా? సీరియస్ సిన్ అది. భయపడాల్సిన అవసరం లేదు ప్రియులారా. భయం అనేది సాతాను దగ్గర నుంచి వస్తుంది. పరిశుద్ధాత్మ నుంచి, దేవుని ఎదురు నుంచి భయం రాదు. నీవు భయపడాల్సిన అవసరం లేదు. ఎవ్రీ డే ప్రభు చెప్తాడు ఈరోజు, భయపడొద్దు, నేను నన్ను నీకు తోడు. దేవునికి తెలియదు అనుకున్నావు నువ్వు వెళ్తున్న పరిస్థితుల్ని? ఆయన చూడట్లేదు, గుడ్డివాడా ఆయన ఏమన్నా? హీ నోస్, హీ సీస్. నువ్వు కూర్చున్నట్టు తెలుసు, నువ్వు నిల్చున్నట్టు తెలుసు, నీ భయాలు, నీ ఆందోళన, నీ ఆలోచనలు అన్నీ తెలుసు ఆయనకి. ఆయన దగ్గర సొల్యూషన్ లేదనుకుంటున్నావా? ఆయన దగ్గర ఏమంటాము సమాధానం లేదనుకుంటున్నావా? చేత కదా ఆయనకి. సో భయం అనేది సాతాను యొక్క వెపన్. అది ఫస్ట్ వెపన్ డిస్కరేజ్మెంట్. డోంట్ గెట్ డిస్కరేజ్డ్. క్రైస్తవులుగా మనం ఎప్పుడు పాజిటివ్గా ఉంటాం, ఎప్పుడు ఆప్టిమిస్టిక్గా ఉంటాం, హోప్ఫుల్గా ఉంటాం. మనం హోప్ అనేది ఒక హెల్మెట్ మనకి, హోప్ ఆఫ్ సాల్వేషన్. అది మనకి అర్థమవుతుందా? విశ్వాసము అనే డాలు, సాతాను యొక్క అగ్నిబాణాలను ఎదుర్కోవాలి విశ్వాసముతో. నో ఫియర్. యూ డోంట్ హ్యావ్ టు ఫియర్ ఎనీథింగ్. నీ ప్రాబ్లం అది ఏదైనా సరే. ఇక్కడున్న మనందరికి ఒక్కొక్క ప్రాబ్లం ఉంది, చాలా పెద్ద ప్రాబ్లమే, ఐ అండర్స్టాండ్. బట్ జాషువా, కేలెబ్, దే హ్యాడ్ ఎ డిఫరెంట్ స్పిరిట్. కాలేబ్ అంటాడు, జాషువా అంటాడు, మన దేవుడు సర్వశక్తిమంతుడు. వాళ్ళు మనకి మిడతల్లా ఉన్నారు. ప్రాబ్లము ముందు మనం మిడతలం కాదు, మనం మిడతలుగా ఉండొచ్చు కాక, బట్ దేవుని ముందు ఆ ప్రాబ్లమ్స్ మిడతలే. మన దేవుడు వాళ్ళు మనకు అప్పగిస్తాడు. దేవుడు మనకి ఆ ప్రాబ్లం ఈజీగా ఫినిష్ చేస్తాడు. ఆయనకి ఎంతసేపు? భూమి ఆకాశం సమస్తమును తన కేవలం ఒక మాట చేత రన్ చేస్తున్న దేవుడు. నీ ప్రాబ్లం, నా ప్రాబ్లం ఎంతసేపు ఆయనకి? బంగారము, వెండి, బైబిల్ సెలవిస్తుంది, నాది కాదా అంటాడు దేవుడు. భూమి దాని సంపూర్ణత నాది అంటాడు ప్రభు. సో నో ఫియర్. ఫియర్ ఈజ్ సేటన్స్ వెపన్. థర్డ్ థింగ్ అని తెలుసా? 5వ వచనంలో, అండ్ హైర్డ్ కౌన్సిలర్స్ against them to frustrate their counsel all the days of Cyrus, king of Persia, even until the reign of Darius, king of Persia. సాతాను ఏం చేస్తుంది తెలుసా? రాంగ్ కౌన్సిలింగ్స్ ఇచ్చి నిన్ను ఫ్రస్ట్రేషన్లోకి తీసుకెళ్తుంది. డోంట్ లిసన్ టు దోస్ కౌన్సిల్స్. వాళ్ళ మాటలు, వీళ్ళ మాటలు వినొద్దు నువ్వు దయచేసి. ప్రభువు ఏమంటున్నాడో విను. డాక్టర్స్ ఏమన్నా నీకు అనవసరం. Whose report you believe? I believe the Lord's report. లేని వాటిని ఉన్నట్టుగా, మృతులను సజీవులుగా చేసేవాడు ఆయన. మనుషుల మాట వినాల్సిన అవసరమే లేదు. పే నో అటెన్షన్ టు ఎనీ సచ్ ఏమంటాము రాంగ్ కౌన్సిల్స్. వాళ్ళు ఏం చేస్తారంటే ఫ్రస్ట్రేషన్లోకి తీసుకెళ్తారు. డోంట్ ఫ్రస్ట్రేట్. మరియ ఫ్రస్ట్రేషన్ లేదు మరియకి. యేసుప్రభువారి యొక్క ఓడ అమరంలో చక్కగా నిద్రపోతున్నాడు ఆయన. ఎందుకని? భయం లేదు యేసుప్రభువారికి. ఆయన భయపడలేదు. ఎందుకని భయపడలేదు? తన తండ్రి సమస్తం మీద అధికారిగా ఉన్నాడు అనేసి. హీ న్యూ హిస్ ఫాదర్ ఈజ్ ఇన్ ద హెవెన్. నా తండ్రి పరలోకమందు ఉన్నాడు అంటే అర్థం ఏంటి తెలుసా? హీఈస్ ద గ్రేటెస్ట్ అండ్ హీఈస్ అబౌవ్ ఎవ్రీ ప్రాబ్లమ్ అండ్ ఎవ్రీ సిచ్యువేషన్ అండ్ హీఈస్ మై ఫాదర్. హీ హ్యాండిల్స్ ఎవ్రీ సిచ్యువేషన్. ఏ తుఫాన్ వచ్చినా, ఏ భూకంపాలు వచ్చినా నాకేం కావు. నేను భయపడను వాటికి. సాతాను వచ్చి రాంగ్ కౌన్సిల్స్ చేస్తా, రాంగ్ పనులు చేయమని చెప్తుంది. నో, ఐ విల్ నాట్ డూ దట్. నో ఫ్రస్ట్రేషన్స్. దిస్ ఇస్ అనదర్ వన్. 6th వచనం చూద్దాం. నెక్స్ట్ వెపన్, సాతాను వాడిన వెపన్ ఇక్కడ. వాళ్ళు పని చేయకుండా, ముందుకు వెళ్లకుండా 6వ వచనంలో, నవ్ ఇన్ ద రెయిన్ ఆఫ్ అహాషరస్, ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద రెయిన్,
they wrote an accusation against the inhabitants of Judah and Jerusalem. And another weapon ఏంటి తెలుసా? అక్యూజేషన్. నిన్ను గిల్ట్, కండెమ్నేషన్కి తీసుకెళ్ళటం. సాతాను నీ మీద అక్యూజ్ చేస్తూ ఉంటాడు, నీ మీద నేరారోపణ చేస్తాడు, నీ మనస్సాక్షితోనే నేరారోపణ చేస్తాడు. నువ్వు అది చేసావు, నువ్వు ఇది చేసావు, నువ్వు పడిపోయావు, నువ్వు తప్పిపోయావు కదా, నువ్వు వాళ్ళకి అపనమ్మకంగా ఉన్నావు కదా, ఇది చేసావు, అది చేసావు. అవును చేశాను, ఒప్పుకుందాం, ఏమవుతుంది? అవును చేశాను, పడిపోయాను, అవును కరెక్టే. బట్ యేసుక్రీస్తు రక్తం చేత ఇప్పుడు నేను కడగబడ్డాను. నువ్వు ఎప్పుడైతే ఒప్పుకుంటావో నీ పాపం ఒక్క క్షణంలో దేవుడు క్యాన్సిల్ చేస్తాడు, కొట్టివేస్తాడు, క్లెన్స్ చేస్తాడు. మళ్ళా నీకు ప్యూర్ వైట్ గార్మెంట్స్ ఇస్తాడు. మీరు జకరియా 3వ అధ్యాయం మీరు చూడండి, అక్కడ సాతాను యెహోషువ హై ప్రీస్ట్ మీద నేరారోపణ చేస్తూ వస్తున్నాడు. మలిన వస్త్రాలు ఉన్నాయి, ఇతనెట్లా నువ్వు వాడుకుంటావు, ఇతనెట్లా నువ్వు అప్రూవ్ చేస్తావు, ఇతనెట్లా నువ్వు బ్లెస్ చేస్తావు ప్రభువా. సాతాను ఎప్పుడు కూడా కంప్లైంట్ చేస్తానే ఉంటుంది నీ మీద, ఎప్పుడు కూడా అటాక్ చేస్తానే ఉంటుంది. అక్యూజేషన్స్ నమ్మొద్దు. అక్యూజ్ చేస్తాడు నీకు సేటన్. దేవుడు ఏమంటాడు తెలుసు? అవునా అట్లానా, మలిన వస్త్రాలు ఉన్నాయా, సరే తీసేయితే తీద్దామంటాడు దేవుడు. ఎమ్మడే తీపిచ్చి బెస్ట్ రోబ్స్ చేత అతను అలంకరించాడు. నువ్వు ఎప్పుడైతే ఒప్పుకుంటావో, ప్రభు అవునయ్యా నేను మలిన వస్త్రాలు ఉన్నాయి, నా ఆలోచనలు పడిపోయాను, తప్పు చేశాను నేను, సారీ ప్రభువా, నేను సరిగా లేను, లిస్ట్ పెట్టు, దేవుని ముందు పెట్టు, అన్నీ ఒప్పుకో. దట్ క్షణం, ఆ క్షణంలోనే దేవుడు మొత్తాన్ని క్యాన్సిల్ చేసి నీకు బెస్ట్ రోబ్స్ ఇస్తాడు. ఆయన మంచి తలపాగా కూడా పెట్టినట్టుంది అక్కడ, నిన్ను అలంకరిస్తాడు. అబ్సల్యూట్గా సేటన్ని ఎదుర్కొందాం ప్రియులారా. దీస్ ఆర్ ద వెపన్స్ ఆఫ్ ద డెవిల్. వాడు ఏదో కత్తి తీసుకుని పొడుస్తాడు, ఆటం బాంబు వేస్తాడు నీ మీద, నిన్ను చంపుతాడు, ఇవన్నీ అనుకోవద్దు, అవి కాదు వాడి వెపన్స్. వాడి అటాక్ అంతా నీ మైండ్ అనమాట. నువ్వు ఆయన దగ్గరికి రాకుండా, ఆ యొక్క అత్యున్నత సింహాసనం వద్దకు, సీయోన్ దగ్గర నేను రాకుండా వాడు ఇవన్నీ ఆపేస్తూ ఉంటాడు. ఏంటి? ఫస్ట్ ఏంటి? డిస్కరేజ్మెంట్. రెండోది ఫియర్, హీ ఫ్రైటన్స్ యూ. థర్డ్ ఫ్రస్ట్రేషన్. ఫోర్త్ అక్యూజేషన్. అక్యూజేషన్ అంటే నేరారోపణ చేయటం. వాడు కొన్నిసార్లు వాడు నేరారోపణ కరెక్ట్ అయి ఉండొచ్చు, నేను తప్పు అన్నట్టు, వాడు అబద్ధం ఆడతాను అనుకోను, నువ్వు చేసిన తప్పు నేను ఎత్తుపడుతుండొచ్చు కాక, కానీ ఎప్పుడు వాడు డిజామ్ అయిపోతాడు, ఎప్పుడు వాడు ఓడిపోతాడు? నువ్వు ఒప్పుకున్నప్పుడు. అవును ఒప్పుకున్నావు, రిపెంట్ అయ్యావు, ఇంక వాడికి పని అయిపోయింది, ఇంకా యేసు రక్తం వచ్చి నేను కడిగేస్తాను వెంటనే. ఒప్పుకోకపోతే మాత్రం యేసు రక్తం నేనేం చేయలేదు. అందుకే ఒప్పుకొని విడిచిపెట్టి వాడు వర్ధిల్లుతాడని బైబిల్ సెలవిస్తుంది. అండ్ ఇన్నో అనదర్ వన్, 24th వచనం చదవండి, 4వ అధ్యాయం 23వ వచనం, లాస్ట్ పార్ట్. Then as soon as the 23 చివరి సెకండ్ పార్ట్, బలవంతము చేతను అధికారం చేతను వారు పని ఆపునట్లు చేయగా, they used the force of arms. They went in haste to Jerusalem. ఫైనల్గా ఏం చేస్తారు వాడు వచ్చి, ఆ పని ఎట్లా ఆపాలి, నేను ఎట్లా స్టాప్ చేయాలని బలవంతంగా వాడు వచ్చి నేను ఆపేస్తాడు. హీ యూజెస్ సమ్ ఈవిల్ వికెడ్ ఫోర్స్ అగేన్స్ట్ యూ. ఈ ఫోర్స్, ఇట్ ఈస్ నాట్ న్యాచురల్, ఇట్స్ అ సూపర్ న్యాచురల్ ఫోర్స్. యూ డోంట్ ఫీల్ లైక్ ప్రేయింగ్. చూడండి, ప్రేయర్ చేయాలనిపించదు నీకు, కొన్నిసార్లు చర్చికి రావాలనిపించదు, ప్రార్థన చేయాలనిపించదు నీకు. You don't feel like some evil, wicked force stops you అన్నమాట from coming to the church. పౌలు క్లియర్గా రాస్తారు ఎఫెసీ 6:12, మనం పోరాడినది మనుషులతో కాదు, దురాత్మలతో, అంధకారనాదులతో, ప్రిన్సిపాలిటీస్ అండ్ పవర్స్ ఇన్ ద హెవెన్లీ ప్లేసెస్. దే ఆర్ ఇన్ ద హెవెన్స్. వాట్ దే ట్రై టు కంట్రోల్ యూ, దే ట్రై టు ఆపరేట్ యూ. ఆ ఈవిల్ వికెడ్ ఫోర్సెస్ ద్వారా మనల్ని వాడు స్టాప్ చేయాలని చూస్తాడు. అయితే నువ్వు ఓడిపోవాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. ఆ ఫోర్సెస్ ఏంటంటే థాట్స్, బేసికల్గా థాట్స్ అన్నమాట. అటాక్ ఆన్ ద థాట్స్. అంటే ఎట్లా అనిపిస్తుంది అంటే ఒక పోరాటం అది దేవునితో. ఈవెన్ మోకరించడానికి కూడా నీకు మనసు రాదు, మనసు వచ్చే పరిస్థితి ఉండదు. కానీ దట్స్ ద టైమ్ యూ హ్యావ్ టు స్టాండ్. వారు ఎలా గెలిచారో చెప్తారు. 5వ వచనం ఎలా వాళ్ళు గెలిచారో చూద్దాం, ఎలా దాన్ని ఓవర్కమ్ చేశారు. 5వ అధ్యాయం 1వ వచనం చూడండి. అంటే సేటన్ ఇన్ని వెపన్స్ వాడింది కదా, అయితే వాళ్ళు ఓడిపోయారా? పని ఆగిపోయిందా? తాత్కాలికంగా ఆగింది. కానీ ఇద్దో కుమారుడైన జకర్యాయు యూదా దేశమందును యెరూషలేమునందును
ఉన్న యూదులకు ఆ, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నామమును ప్రకటింపగా వాళ్ళు ఏం చేశారు తెలుసా? దే జస్ట్ ప్రొఫెసైడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. ఆయన నామమును వాళ్ళు ఉచ్చరించారంతే. దిస్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ. నువ్వేం చేయాలంటే అక్కడ ప్రొఫెసీ అంటే వర్డ్ ఆఫ్ గాడ్. ఆయన నామమును, ఆయన వాక్యమును నువ్వు అప్రోచ్ అవ్వాలి. యేసయ్యా అని అనుకోవాలంతే. లార్డ్ జీసస్ హెల్ప్ మీ, చాలు. అండ్ కమ్ టు ద స్క్రిప్చర్ అండ్ కమ్ టు ద ప్రామిసెస్ అండ్ ప్రొనౌన్స్ బ్లెస్సింగ్. నువ్వు డిక్లేర్ చేయి వార్ని త్రూ ద స్క్రిప్చర్. ఫినిష్. ఏమైన తర్వాత ప్రకటింపగా ఆ, షయల్తీయేలు కుమారుడైన ఏమైంది తెలుసా? జెరుబ్బాబెలును మాకు తెలుసు స్టోరీ, మీ తర్వాత చదవండి. మళ్ళా వర్క్, ద టెంపుల్ వర్క్ రెజ్యూమ్డ్. మరలా వర్క్ స్టార్ట్ అయింది. కొద్ది కాలం వారు సాతాను పై చేయి ఉన్నట్టు కనిపించింది, కానీ వీళ్ళు ఎప్పుడైతే ఆయన నామమును ఆశ్రయించారో, అందుకే ఇందా చెప్తాను, ఎప్పుడైతే వాళ్ళు ఆయన వాక్యమును ఆశ్రయించారో, ప్రవచించారో, మీరు గుర్తుంటే ఎజెకియేల్లో కూడా చూస్తాం, వ్యాలీ ఆఫ్ బోన్స్ ఉంటుంది అక్కడ, ఎముకల లోయలో అంటాడు, ప్రవచనం ఎత్తు మాట్లాడము. ప్రవచనం ఎత్తి మాట్లాడినప్పుడు అవన్నీ కూడా కలిసిపోతాయి, బాడీస్ సైన్యంగా తయారవుతుంది. తర్వాత పరిశుద్ధాత్మ వచ్చి ఏమవుతుంది అక్కడ? వాళ్ళు గొప్ప సైన్యంగా మారుతారు. గొప్ప సైన్యంగా మారిపోయి గొప్ప పోరాటానికి గుర్తు అనమాట, గొప్ప విజయానికి గుర్తుంది. యేసుక్రీస్తు నామాన్ని ఆశ్రయించాలి పిల్లలు ఈ దినాల్లో, లేకపోతే మనం బతకలేం, మనము నిలబడలేం మనం. కాబట్టి ఆయన నామంలో మనము ప్రార్థన చేస్తాం, ఆయన నామం బట్టి మనం ఆయన అప్రోచ్ అవుతాం, బైబిల్ చదువుతాం, ప్రేయర్ చేస్తాం, ఓకే, ఆయన ఆశ్రయిస్తాం. అండ్ ద డెవిల్ ఈస్ డిఫీటెడ్. వాడు అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిందే. అండ్ యేసు నామమున దయ్యములు గడగడలాడి వణికిపోవాల్సిందే. సాతాను యొక్క కౌన్సిల్స్ ఏదైనా నశించిపోవాల్సిందే. డేవిడ్ ఒక ప్రేయర్ చేస్తాడు, ప్రభువా అహీతోపేలు యొక్క మన కౌన్సిల్ని మీరు ఫ్రస్ట్రేట్ చేయండి ఆయన, అహీతోపేలు కౌన్సిల్ని మీరు డిస్ట్రాయ్ చేయండి ప్రభువా. డేవిడ్ ఒక ప్రేయర్ చేయగానే అహీతోపేలు మాట్లాడితే కౌన్సిల్ ఇచ్చాడంటే దాన్ని ఎవడు ఆపలేడు, ఎవడికి చేత కాదు, ఫినిష్ అనమాట. అతను మాట్లాడితే దేవుడు మాట్లాడితే ఉంటుందంట, బైబిల్ రాయబడింది. డేవిడ్ నిజంగా భయపడతాడు అహీతోపేలు యొక్క కౌన్సిల్ని బట్టి, కానీ దేవునికి ప్రార్థన చేస్తాడు. ఏమైంది తెలుసా? అహీతోపేలు యొక్క కౌన్సిల్ అక్కడ వర్కౌట్ అవ్వదు. డేవిడ్ ప్రొటెక్ట్ చేస్తాడు దేవుడు సూపర్ న్యాచురల్గా. అహీతోపేలు వెళ్ళి ఊరేసుకొని చచ్చిపోతాడు. మీకు తెలుసు స్టోరీ, అందుకే చెప్తున్నా. సో మనం ఒక చిన్న ప్రార్థన చేస్తాం, ఏ పరిస్థితిని రాని, యు జస్ట్ నీల్ డౌన్ అండ్ యేసు నామములో నువ్వు ప్రేయర్ చేయి. డు నాట్ లూజ్ హోప్. డిస్కరేజ్ అవ్వాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు, ఫ్రస్ట్రేట్ అవ్వాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఎవ్రీ అక్యూజేషన్, గిల్ట్ని ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు బై ఫెయిత్ అనమాట. యేసుక్రీస్తు రక్తాన్ని నువ్వు ఆశ్రయించాలి. ఎటువంటి ఫోర్సెస్ వచ్చినా దే కెనాట్ స్టాండ్ వెన్ యూ నీల్ డౌన్, వెన్ యూ ప్రే. అండ్ ఫైనల్లీ విక్టరీ ఈజ్ యోర్స్ అండ్ మైండ్. గొప్ప విజయాలు దేవుడు మాకు దయచేస్తాడు. సో ఇక్కడ పోరాటం ఏంటి? నా చేతులకు పోరాటము, ఇది పోరాటం అంటే. బైబిల్ దగ్గరికి రావటం నీ పోరాటం, ప్రార్థన మోకరించడం మన పోరాటం. నువ్వు బైబిల్ దగ్గరికి వచ్చావు, నువ్వు మోకరించావు అంటే, ఆ యొక్క సియోన్ దగ్గరికి వచ్చావు అంటే యు ఆల్రెడీ వాన్ ద గేమ్. నువ్వు గెలిచేసావు అన్నట్టు అర్థం. సేటన్ ఇస్ డిఫీటెడ్. సాతాను ఎందుకు ఎక్కడ గెలుస్తాడంటే నువ్వు అక్కడ రానికుండా చేస్తాడనమాట. అర్థమవుతుందా? ద గాడ్ ఆఫ్ పీస్ విల్ సూన్ క్రష్ ద సేటన్ అని రాయబడింది. పీస్ కావాలి, పీస్ ఎస్టాబ్లిష్ అవ్వాలి. సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ఐ టెల్ యూ, హ్యావ్ పీస్ విత్ ఎవ్రీ వన్. నువ్వు పీస్ లేకపోతే సేటన్ ఈస్ నాట్ క్రష్డ్. నీ కాళ్ళ కింద కూడా రాడు. నీ భార్యతో నీకు ప్రతిరోజు ప్రతి క్షణం సమాధానం ఉండాలి. నీ సహోదరులతో నీకు సమాధానం ఉండాలి. అట్లీస్ట్ నీ హార్ట్లో ఒక అందరితో నీకు సమాధానం వాళ్ళు పడట్లేదు, నువ్వేం చేయగలుగుతావు? నీ భార్యతో జ్ఞానం కలిగి నడుచుకో, పీస్ ఎస్టాబ్లిష్ చేసుకుని కుటుంబంలో. అసమాధానంతో నువ్వు నిద్రపోవద్దు, పండుకోవద్దు. గాడ్ ఆఫ్ పీస్ విల్ సూన్ క్రష్ ద సేటన్. పీస్ రాకుండా, నీ హృదయంలో పీస్ రాకుండా, నీకు నీ సహోదరికి నీ బ్రదర్కి మధ్యన, లేకపోతే నీకు నీ భార్యకి మధ్యన పీస్ రాకుండా సాతాను నువ్వు గెలవలేవు. ఇంపాసిబుల్ అది. అందుకే సాతాను ఇంకా కొన్ని కుటుంబాల్లో పనిచేస్తూ ఉన్నాడు. ఈరోజు దీన్ని చాలా సీరియస్గా తీసుకోండి దయచేసి. ఓకే, మన వన్ గోల్, వన్ పర్స్యూట్, వన్ గ్రేట్ అంబిషన్ ఏంటంటే ఆ యొక్క సియోను కొండ దగ్గరికి రావటం, యేసు అనే ఆశ్రయపురాన్ని చేరటం. ఇదే ప్రేయర్. లార్డ్, లీడ్ మీ టు దట్ రాక్ దట్ ఈస్ హయ్యర్. ఉన్నతమైన అక్కడికి నన్ను నడిపించు ప్రభువా.
అది ఎంతో దూరంలో లేదు, కొన్ని కిలోమీటర్ దూరంలో లేదు. అర్థమవుతుందా? ఒక్క అడుగు దూరమే. నువ్వు మోకరిస్తే, తలుపేసుకుంటే అదే సియోను కొండ. ఆమేన్, ఆమేన్. అక్కడి నుంచి నేను దేవుడిని ఆశ్రయిస్తాను. సియోన్లో నుంచి నేను నిన్ను ఆశీర్వదిస్తాను. చాలా మంది ఇళ్లలో పెట్టుకుంటా ఉంటారు, దాని అర్థం తెలియదు వాళ్ళకి. దాని అర్థం అది, సియోన్లోంచి దేవుడిని ఆశీర్వదిస్తా అంటే నువ్వు సియోన్ దగ్గరికి రా. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఒక నిర్ణయం తీసుకుందాం. నా లైఫ్లో నేను ప్రతిరోజు కూడా నేను సియోన్ దర్శించాలి, సియోన్లోనే ఉండాలి, దానికోసం నేను పోరాడతాను. ప్రభు అంటాడు కదా, నువ్వు అది నిర్ణయం తీసుకుంటే దాన్ని నీ ఎదురు నుంచి ఎవ్వరు తీసివేయలేరు అంటాడు. మరియా చేసింది అది. 27వ కీర్తనలో హీ హాజ్ వన్ డిజైర్, 27:4లో నేను యెహోవా మందిరంలో ఆయన ప్రసన్నతను నేను చూడాలి. దట్ ఈస్ వన్ డిజైర్ డేవిడ్ హ్యాడ్. ఈరోజు మనము అదే డిజైర్ని కలిగి ఉందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుని తండ్రి, నాయన ఇదిగో నీ పాస్ ఎందుకు వచ్చాం. వీఆర్ ఫాదర్ ఇన్ దిస్ గ్రేట్ పర్సూట్ ఆఫ్ రీచింగ్ దట్ గ్రేట్ మౌంటైన్. ఆ యొక్క ఉన్నతమైన ఆయా తన సియోను ఆ కొండకి తను మేము రావాలని ఆశపడుతున్నాం. ఆ ఉన్నతమైన స్థలంలోకి మేము రావాలని ఆశపడుతున్నాం. సాతాను రానీయకుండా అడ్డుపడతా ఉన్నాడు. ఎంతో డిస్కరేజ్మెంట్స్ నాయన, ఎన్నో అక్యుజేషన్స్ నాయన, ఫ్రస్ట్రేషన్స్ నాయన, ఎంతో పోరాటాలు నా ప్రభు. ప్లీజ్ లార్డ్, నీ నామమును మేము ఆశ్రయిస్తున్నాం, నీ నామముల్లో మేము పోరాడతాం నాయన. దావీదు గొల్యాతుని ఇదిగో ఈ నామములోనే పోరాడి గెలిచాడు. ఈరోజు మాకు ఈ నామం యొక్క శక్తి, నీ వాక్యం యొక్క శక్తి మాకు తెలియపరచండి. మాకు విశ్వాసం దయచేయండి. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని యేసు నామములో అడుగుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చిన్న ప్రేయర్ రిక్వెస్ట్ ఉన్నాయి, దయచేసి వాటి గురించి మనం ప్రేయర్ చేద్దాం. యువన్ కోసము ప్రేయర్ చేద్దాం. చర్చ్ శిల్ప కుమార్ కొడుకు, వాడికి ఫీవర్ ఉంది. తర్వాత మన పాపారావు అన్న కోసం కూడా పూర్తిగా రికవరీ అవ్వడం కోసం ప్రేయర్ చేద్దాం. అండ్ ఆల్సో వీఆర్ ప్రేయింగ్ ఫర్ సిస్టర్ హారిక, తను కూడా పూర్తిగా దేవుడు స్వస్థపరచులాగా. విల్ ప్రే ఫర్ దీస్ 3 things. ఓకే, యువన్, పాపారావు అన్న, హారిక కోసం చేద్దాం. పాల్ సార్ ప్రేయర్ చేస్తారు, మనం కూడా ఏకీపిద్దాం దయచేసి. వి జస్ట్ రిమెంబర్ దెమ్. హలో, ప్రైజ్ లార్డ్ సార్. పాల్ సార్. ఆల్ రైట్ సార్, నేను ప్రేయర్ చేస్తానండి, దయచేసి నాతో ఏకీభవించండి. తండ్రి మహోన్నతుడా, మరొకసారి నీ కృపాసనం వద్దకు వస్తూ ఉన్నాం ప్రభు. చూచున్న వాడవు నాయన. మరి ఇదిగో నీ సంఘము అది నైనా ప్రార్థనా స్థలం అని మీరు చెప్పారు. దిస్ ఇస్ ఎ ప్రేయర్ హౌస్ అని మీరు చెప్పారు నాయన. హియర్ వి ప్రే ఫర్ పీపుల్ ఫాదర్ గాడ్, అండ్ అవర్ ప్రేయర్స్ విల్ బి ఆన్సర్డ్ ఫాదర్ గాడ్, బికాస్ వి ప్రే ఇన్ యూనిటీ, వి ప్రే ఇన్ వన్ అకార్డ్. And Father, we pray, Father, in the name of Jesus Christ, oh God. We are not, Father, our own strength, our merits, or abilities, oh Father. Not based on our own righteousness, but Father Lord, we just depend, we trust in you and your mercy and your name and your grace, oh Father God. Your mercies are new every morning. Today, Father Lord, remember, Lord, your children, dear children. ప్రత్యేక ప్రభువా, మరి యువన్ని నేను చిన్న బిడ్డని చేతులకు సమర్పిస్తున్నాం. నువ్వు చూచున్న వాడు తండ్రి. మరి ధైర్యము మరి ఎంకరేజ్మెంట్ అయినా విశ్వాసము, హోప్ మీరు మాకు ఇస్తారు తండ్రి. మరి నీ కుమార్తెను జ్ఞాపకం చేసుకొని శిల్ప నీ కొరకు నిలబడి తండ్రి, మరి నీ పక్షమున ఆ బిడ్డ తండ్రి ఆయన మరి పోరాడుతూ ఉండగా తండ్రి, ఆ బిడ్డ యొక్క విశ్వాసం బట్టి ఇదిగో రోజు బిడ్డని జ్ఞాపకం చేసుకొని యువన్ని చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. నాయన తిమోతి మరి తల్లిలో విశ్వాసం ఉంది నాయన, మేము చూసాం తండ్రి. ఇదిగో నా ప్రభువా, యువన్ని నీ చేతుల్లో పెడుతూ ఉన్నాం తన బిడ్డను మీరు తాకండి నాయన. I rebuke that fever in Jesus' name. Lord God, I pray that you will heal that little child. Lord, touch, Father God. Let your Holy Spirit come. And Father, Lord God, let the power of the Spirit, Father, will come. And Father, Lord, heal him, Father, in Jesus' name. యేసు నామములో ప్రభువు జ్ఞాపకం చేసుకుని ఆయన పాపరావుని మీరు దర్శించారు, కృప చూపారు. సంపూర్ణంగా నాయన రికవరీ ఇవ్వండి. చక్కగా నాయన నీ కొరకు ఇది మొదలుకొని తన శేష జీవితం అంతా కూడా నిన్ను ఆరాధించి, నిన్ను మహిమపరచి, నిన్ను సేవించటకు బిడ్డ నిలబెట్టమని వేడుకుంటున్నాను. సంపూర్ణంగా బిడ్డను కడిగి పరిశుద్ధపరిచి నీ ఆత్మచేత నింపి నూతన పరచమని ప్రార్థన చేస్తున్నాం. సంఘంగా మేమందరం కలిసి నాయన
అయా తండ్రి నాయన కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి బలపరచండి. నీ ఉద్దేశాలన్నీ అన్నపడి నెరవేర్చండి నాయన. నీకు వందనాలు. అలాగే సిస్టర్ హారికాని ప్రభు ప్రత్యేకంగా ఎత్తుపడుతున్నాం. అయా తండ్రి స్వస్థపరచు యెహోవా నేను కాదా అని మీరు మాట్లాడుతున్నారు. అయా మా ఆరాధ్య దైవమా, మా యొక్క నైనా ప్రభువా, మా రక్షక నీకు స్తోత్రాలు. బిడ్డని మీరు దర్శించండి, కనికరం చూపండి, సహాయం దయచేయండి. నా ప్రభువా సంపూర్ణమైన స్వస్థ ఆరోగ్యం దయచేయండి. చేరువచ్చిన ప్రతి ఒక్కరు వారి వారి అవసరాల అక్కర్లు కూడా నీకు తెలుసు. అయా మేము అడుగు మునిపే కూడా అయా నా తండ్రి వాటన్నిటిని కూడా మీరు చూస్తూ ఉన్నారు. తప్పక మీరు మాకు జవాబు దయచేస్తారు. తప్పక మీరు మమ్మల్ని అయా దర్శిస్తారు నమ్ముచున్నాం. నీకే మహిమ కలుగును గాక. రేపు పరిశుద్ధ దినం ప్రభు మేమందరం సిద్ధపడి అయా మేమందరం నిన్ను ఆరాధించడానికి కలిసి ఏక మనసుతో నేను ఈ మందిరంలో కనపడడానికి సహాయం దయచేయమని, మరలా మేము నేను కలిసి పర్యంతం నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి వర్ధిల్ల చేయమని యేసు అతి పరిశుద్ధ నామములో అడుగుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.